గత 2 వారాలుగా మనం చదువుతున్నటువంటి లేఖన భాగం 50వ కీర్తనలోని 23వ వచనాన్ని అందరూ కలిసి చదువుదాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందామా? అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాము. గత 2 వారాలుగా ఈ స్థుతి గురించి మాకు నేర్పిస్తున్న దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ చిత్తమైతే ఇది నాన్న ఆ భాగాన్ని పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. దేనుణ్ణి బలహీనుణ్ణి ప్రభా నీ వాక్యమును బట్టి మాట్లాడడానికై నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి. ఇంకెవరైనా మార్గం ముందుంటే త్వరపెట్టండి నాయన. ఆ కారణాలతో నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి తగిన ప్రేరణ అనుగ్రహించి నీ సన్నిధికి తోడుకొచ్చి వారి ద్వారా మహిమ పొందండి. మీ ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహించమని కోరుతా ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడిని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడు నైనా యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో మనం గడపడానికి, దేవుని స్తుతించి గణపరచడానికి ఆయన మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. స్తుతి ఏం చేస్తుంది? స్తుతికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిది? వీటిని మనం మరి ధ్యానిస్తూనే ఉన్నాం. ఎందుకంటే స్తుతించి అద్భుతాలు సాధించినటువంటి వారిని మనం బైబిల్లో ధ్యానిస్తూనే ఉన్నాం. స్తుతిస్తే కోట గోడలు బద్దలైపోయి కూలిపోయాయి. స్తుతిస్తే చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయాయి. స్తుతిస్తే ఆకాశం నుండి అగ్ని దిగి తన అర్పణను దహించి వేసిన సందర్భాలు మనం చూస్తాం. స్తుతి ముందు, ఒక్కొక్కసారి తర్వాత స్తుతి, రెండిని కూడా మనం చూసాం. మరి ఎర్ర సముద్రం పాయలైన తర్వాత, ఆరిన నేల యువతలకి నడిచి వచ్చిన తర్వాత, దేవుని బల ప్రభావాలను కనులారా కాంచిన వారై అప్పుడు దేవుని స్తుతించడం. ముందుగానే దేవుని స్తుతించాలి, లేకపోతే తర్వాత అయినా దేవుని స్తుతించాలి. ముందు స్తుతిస్తే మరీ ధన్యులు కదా. కృతజ్ఞతాస్తుతులు అర్పించడం అనేది విశ్వాసి యొక్క బాధ్యత. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతార్పణలు అర్పించండి, చెల్లించండి అంటూ మరి లేఖనాలను మనం చదువుతూ ఉంటాం. ప్రతి విషయం అన్నప్పుడు
దానిలో మనకు లాభాన్ని ఇచ్చేవి ఉంటాయి, నష్టాన్ని ఇచ్చేవి కూడా ఉంటాయి. ప్రతి అన్నాడు అంటే లాభం వచ్చినప్పుడు స్తుతించండి, నష్టం వచ్చినప్పుడు దూషించండి అని చెప్పట్లా. ప్రతి విషయంలోనూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ప్రతి విషయంలో. చాలా విషయాల్లో విశ్వాసులు పిల్లలుగా మారిపోతుంటారు. ఒక్కొక్కసారి పిల్లలు చూడండి, ఏదైనా వాళ్ళకి నచ్చింది అమ్మ పెట్టిందనుకోండి, అబ్బో మా అమ్మ ఎంత మంచిదో అంటే వాటేసుకుంటారు, ముద్దెట్టేసుకుంటారు, ఆహాహో అని చెప్పేస్తారు. నచ్చకపోతే మొహం మార్చుకుంటారు, యూఆర్ బ్యాడ్ మమ్మీ అంటారు. అంతే కదా. అమ్మకి పిల్ల మీద ప్రేమ లేదా? ప్రేమతోటి కొన్ని ఇవ్వదు. ఇది తింటే శ్లేష్మం పడుతుంది, తింటే రొంపు వచ్చేస్తుంది, తింటే అజీర్తి అవుతుంది, జ్వరం బారిన పడుతూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని తల్లి ఇవ్వదు. అది పిల్లకి అర్థం కాదు, అది పిల్లకి అర్థం కాదు. అర్థం కాక ఏం చేస్తుంది, అమ్మ మీద మొరాయిస్తూ ఉంటుంది. ఈ అమ్మకి బిడ్డ మీద ప్రేమ లేదా? ప్రేమతోటే కదా కొన్ని వద్దంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించే కొన్ని వద్దంటాడు, ప్రేమించే ఒక్కొక్కసారి నష్టం కూడా నడిపిస్తాడు. ప్రేమించే ఇర్మియా గ్రంథంలో మనకి అది చాలా స్పష్టంగా కనపడుతుంది. అది ఒక్క మాటలో చెప్పేది కాదు, అధ్యాయాలు రాయించాడు దేవుడు. యూదా, ఇశ్రాయేల్ వీరి అవిధేయతలను బట్టి వారిని దండించాలనుకున్నప్పుడు నా దాసుడైనటువంటి బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ని మీ మీదికి నేను రప్పిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఆయన చేతికి అప్పగిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఆయన వెంట వెళ్ళిపోండి, తనకు లోబడి మీరు బబులోను వెళ్ళిపోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. నేను మళ్ళీ ఆ తదుపరి మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను. ఈ నా మాట చెప్పున మీరు బబులోను వెళ్ళడానికి ఇష్టపడకపోతే మీరు ఇక్కడే కత్తివాత కానీ కరువు చేత కానీ మీరు ఇక్కడే చచ్చిపోతారు అని చెప్తాడు దేవుడు. ఈ దేశాన్ని వదిలేయి, నువ్వెంతగానో ప్రేమించి కట్టుకున్న గృహాన్ని వదిలేయి, మీరు బబులోను వెళ్ళిపోండి. వెళితే బతుకుతారు, లేకపోతే చేస్తారు. లేదు పక్కన ఐగుప్తికి వెళ్తామంటారు. ఐగుప్తికి వెళ్ళినా సరే నా కత్తి మిమ్మల్ని వెంటాడుతుంది, క్షామం మిమ్మల్ని వెంటాడుతుంది, అక్కడి నుంచి అయినా సరే చంపేస్తాను. నేను చెప్తున్నది ఒకటి, మీరు బబులోను వెళ్ళాలంతే. నా దాసుడు అన్నాడు దేవుడు నెబుకద్నెజర్ని, నా దాసుడైన నెబుకద్నెజర్కి మిమ్మల్ని అప్పచెప్తున్నాను. రాజైన, అధిపతులైన, సామాన్య ప్రజలైన వీరందరూ కూడా యెరూషలేము యూదాని విడిచిపెట్టేసి అతని దాసులుగా వెళ్ళిపోండి. ఆ తర్వాత నేను మళ్ళీ వదిలికి తీసుకొస్తాను. నేను కాదని మీరు మొరాయించారా, చేస్తారు ఇక్కడే అని చెప్పి అన్నాడు. అంటే చూడండి, వాళ్ళని ప్రేమించే వాళ్ళు బ్రతకాలనే ఉద్దేశంతోనే వాళ్ళున్న దేశాన్ని విడిచిపెట్టి, వాడు కట్టుకున్న ఇళ్లను విడిచిపెట్టి అన్య దేశం వెళ్ళమంటున్నాడు. దేవుడే అనుమతించాడు దానికి, లేకపోతే చేస్తారని చెప్తున్నాడు. అంటే ప్రేమతోటి చెప్తున్నాడు ఆయన, నాకు విధేయత చూపించండి, నా మాటకు మీరు లోబడండి, మీరు ఐగుప్తికి వెళ్ళొద్దు. ఐగుప్తికి వెళ్తే అక్కడైనా సరే కత్తి చేత లేకపోతే క్షామం చేత అంటే కరువు చేత మీరు చచ్చిపోతారు అని పదే ఇర్మియా చేత చూపిస్తూ ఉంటే వాళ్ళు ఇర్మియా మీద కోపపడతారు.
ఇర్మియాని తిడతారు. ఇర్మియాని నీళ్ళని గొదులో పడేస్తారు చంపేతకి. దేవుడు చెప్పినటువంటి మాట ఆయన మళ్ళీ 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 అదే మాట ఆయన చెప్తా ఉంటాడు. నా దాసుడైనటువంటి అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తాడు ఆయన. నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి నాకు దాసుడు, అతనికి నన్ను అప్పచెప్పేశాను నిన్ను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని మళ్ళీ మళ్ళీ చెప్తాడు అనమాట ఆయన. చూడండి, మనం మాట చదువుదాము. ఇర్మియా 25:9. ఎలాగూ సెలవిస్తా ఉన్నాడు, మీ నా మాట నాలకింపకపోతుంది కనుక నేను ఉత్తర దేశంలోనున్న నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును మీ మీదకి పిలుస్తున్నాను నేను. ఎందుకంటే మీరు నా మాట వినలేదు, నాకు లోబడట్లేదు, నాకు విధేయత చూపించట్లేదు. మీరు ఆకాశరాణిని సేవిస్తూ ఉన్నారు, రకరకాల గుర్తులను మీరు సేవిస్తూ ఉన్నారు. దాంతో ఒక కోపం వచ్చి నేను మీ మీదికి నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు. అలాగే 27:6 ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతను అన్యుడే. దేవుడు తన పని నిమిత్తము అన్యుడిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. 32వ అధ్యాయము 28వ వచనం. కావున యెహోవా ఈ మాట సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో నేను చేతికిని నేను అప్పగింపబోచున్నాను. ఎందుకంటే అతను నా దాసుడు, నేను అతను నియమించుకున్నాను అంటాడు. 43వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను పిలువనంపించానంటాడు. ఎందుకు? మీరేం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టేశారు. నన్ను వదిలిపెట్టేసి నేను ఏదైతే వద్దని మీకు చెప్తా ఉన్నానో దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి కోపించి నా దాసుడైన బబులోను రాజైన నెబుకద్నెజరును ఇదిగో యెరూషలేము యూదా మీదికి నేను పిలుస్తున్నాను. మీ మీదకి అతనికి నేనే అనుమతిస్తూ ఉన్నాను. అతనికి లోబడి అతని వెంట మీరు బబులోను వెళ్ళిపోతే మీరు బ్రతుకుతారు. తర్వాత అయినా నేను మిమ్మల్ని విమోచించి తీసుకొస్తాను. ఇప్పుడు కూడా మీరు నా మాట వినకుండా తిరుగుబడితే మీరు చచ్చిపోతారు. కత్తి చేతైనా క్షామం చేతైనా మీరు చనిపోతారు అని చెప్పేసి. కారణం ఏంటి? దేవుని మాట వారు వినడం లేదు. ఎంతసేపు దీన మనసు వారికి రావడం లేదు. 44:10 నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నొందుకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. కాబట్టి అనుసరింపకుండా ఏం చేస్తారంటే వీళ్ళు ఏది వద్దన్నారో అది చేస్తూ ఉన్నాడు. హేయ కార్యాలు అంటాడు 44:4 మరియు నేను పెందలెక్కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని కానీ వారు ఆలకింపకపోయిరి. ఏం చేస్తారంట? అన్య దేవతలకు ధూపార్పణం చేయడం, దేవునికి ఇష్టం కాని పని ఏం చేస్తున్నారంట.
ఈ 44వ అధ్యాయంలో ఎక్కువగా ప్రస్తావించబడింది ఏంటంటే ఆకాశరాణి అని. ఆకాశరాణి అని ప్రస్తావించాడు. ఆకాశరాణి చాలాసార్లు వస్తుంది. అది 17వ వచనంలో ఉంటుంది, 18వ వచనంలో ఉంటుంది, 19వ వచనంలో ఉంటుంది. ఇంకా అలా కిందకి చాలాసార్లు ఈ పదాన్ని ఆయన 25వ వచనంలో ఉంటుంది. ఆకాశరాణి అంటే ఆకాశంలో మనకంటే ఎంతో ఎత్తుగా ఉన్నటువంటివి, అవి గొప్పవి, అవి దేవుళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. మనకు వెలుగునివ్వడానికి సృజించినటువంటి సూర్యుడిని దేవుడు అనుకుంటున్నారు. ఐగుప్తీయులు సూర్యునికి దేవాలయాలు కట్టి పూజిస్తారు. వీరు ఆ సూర్యుడిని పూజిస్తూ ఉన్నారు. పైగా ఐగుప్తుకు కూడా వెళ్ళిపోతామంటున్నారు వీళ్ళు. మేము బబులోని వెళ్ళం, నీ మాట వినం, మేము ఐగుప్తుకి వెళ్తామంటారు. కానీ చేస్తారా మీరు? బబులోని వెళ్ళండి, బతుకుతారు. నేను అతనికి మంచి బుద్ధి పుట్టిస్తాను, తానే మిమ్మల్ని చక్కగా ఇక్కడికి సాగనంపుతాడు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను, నా మాట విని మీరు వెళ్ళండి అని దేవుడు చెప్తా ఉంటే, ఆ మాటలు చెప్పినందుకు ఇర్మియా మీద కోపపడతారు. చెప్పమన్నది దేవుడు, చెప్పిన ఇర్మియా మీద కోపపడి అతన్ని చంపాలనుకుంటారు, నీళ్ళు లేని గొంతులో పడేస్తారు. మరి ఇక్కడ విషయం ఏంటి? మరి ఎందుకు అసలు అన్యులకు అప్పచెప్తున్నాడు దేవుడు? ఇక్కడే ఉంచవచ్చు కదా, ఒకసారి మన బిడ్డ మీద చాలా కోపం మనకు వచ్చిందనుకోండి, వాడు చేయకూడని పని ఏదో చేశాడు అనుకోండి, ఆ తండ్రికి చాలా విపరీతమైన కోపం వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఏమంటాడు? రేయ్, నా కంటికి కనపడ్డామంటే ఏం చేస్తాను నాకు తెలియదు పో అంటాడు. అలా అనడం మంచిగా చెడుగా? చాలా తీవ్రమైన కోపం వస్తుంది. ఈ కోపంలో ఏదో పుచ్చుకునే హేతడు, అది చాలా పాయలు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అణుచుకుంటూ ఉన్నది, కళ్ళ తిరుగుండా కనపడుతుంది, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటాడు. వెళ్ళిపోతే బాగుంటాడు, దెబ్బలు తిన్నాడు, మొరాయించి ఉన్నాడా, ఆడికి పడిపోతాయి. మనకు అనుభవమే కదా ఇది. మనం అదే చేస్తాం, నా కంటికి కనపడద్దు పో ఇక్కడి నుంచి, నువ్వు ఎదురుకుండా ఉన్నట్టు కూడా నిన్ను కూడా వెళ్ళిపో అంటే భయపడి పక్కకి వెళ్ళిపోతే కాసేపుడికి కోపం చల్లారిపోద్ది, తీవ్రత తగ్గిపోద్ది. ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి. దేవుని కోపం వారి మీద రగులుకుంది. ఎన్ని మార్లు చెప్పిస్తా ఉన్నా సరే దేవుని వార్త పట్టుకొచ్చినటువంటి వార్తాహరుడైన ఇర్మియా మీద కోపపడుతున్నారు, అతను కొడుతున్నారు, అతను చంపేద్దాం అనుకుంటున్నారు తప్ప కబురు పంపిన దేవునికి విధేయత చూపించట్లేదు. కాబట్టి వల్లమాలిన కోపం ఆయనకు వస్తుంది. మీరు ఇక్కడి నుంచి పోండి, ఇక్కడ ఉంటే మీరు బతకరు, ఖచ్చితంగా చంపేస్తాను నేను, ఇక్కడి నుంచి పోండి అన్నాడు. పోండి, ఎక్కడికి పోతారు పోండి అంటే, నేను ఒకని మీ మీదకి పంపించాను, వాడికి లొంగిపోయి అతనికి దాసులుగా మీరు అక్కడికి వెళ్ళిపోండి, చావరు. లేదని మొరాయించారు, నేను ఖచ్చితంగా కత్తి చేతను కరువు చేతను మిమ్మల్ని చంపేయడం ఖాయం అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని స్తుతించాలి వద్దా? మీరు బబులోను పొండి అనేది ప్రేమతోట కోపంతోట? ఎంత కోపం వచ్చినా కోపాన్ని అణుచుకుంటూ ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. ఎందుకలా పంపించాలి? చంపేయచ్చుగా. ఆయనకి చంపడం ఇష్టం కాదు, నాశనం చేయడం ఆయనకి ఇష్టం కాదు. కొద్ది రోజుల పాటు కొంచెం ఇబ్బంది పడితే, వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతే, స్వదేశాన్ని కోల్పోయి, సొంత ఇంటిని కోల్పోయి, పరాయి దేశంలో బానిసలుగాను, పరాయి దేశంలో చిన్న చిన్న ఇళ్లలో కదా ఇతరుల అధికారానికి లోబడి బతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వారి ఇంట వీరి ఇంట పనిచేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది తన దేశం విలువ, అప్పుడు తెలుస్తుంది వారి దేవుని విలువ, అప్పుడు పశ్చాత్తాపడతారు. ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉన్నారో అది చాలా విలువైనదిగా మరి కంటికి కనబడుతుంది. దాన్ని చూపించడం కోసమే మేము సరిపిల్లలో అద్దెకి వెళ్ళిపోయినప్పుడు మన ఇంటి విలువ ఎంత తెలిసిందంటే అంత తెలిసింది.
సరిపల్లి అతికి వెళ్ళిపోతే ఒక 2 గదులు కిచెను. అలాగే మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి కొంచెం నష్టాన్ని కలిగించేవిగా మనకి అనిపిస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన దేవుడు మన మీద పగబట్టి మనకి నష్టాన్ని కలిగించట్లేదు. దానిలో మేలుంది. ఎప్పుడు కూడా కీడించి మేలెంచాలి. అంటే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆపరేషన్ చేయాలనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ? చాలా షార్పు పనిమిట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర కత్తి ఎలా కోతే కానీ తెగదు. వాళ్ళ కత్తి ఎలా అంటే చక్కని వెళ్ళిపోతుంది మనకి, అంత షార్ప్గా ఉంటాయి వాళ్ళ కత్తులు. ఆ కత్తులతో మనల్ని కోసేస్తారు. మన మీద పగాళ్ళకి, మన మీద కోపమా, మళ్ళీ ఏది బాధ పెడుతుందో దాన్ని తీసేయడం కోసం, ఇంకెప్పటికీ ఆ బాధ మనకు లేకుండా చేయడం కోసమే వాళ్ళు కోస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద మనం పగపడదామా? ఈ డాక్టర్కి అసలు బొత్తిగా తగిలేదు, వీడికి అసలు బొత్తిగా జాలి లేదు, చూసేవా ఎలా కోసేస్తున్నాడో, చూసేవా ఎలా గుచ్చేస్తున్నాడు అంటే, అడు గుచ్చినా కోసినా నీ మేలుగురే. అలానే మనలో ఉన్నటువంటి చెడుగును తీసేయడం కొరకు దేవుడు కూడా మనల్ని కష్టపెడతాడు. మేలు కోసమే, మేలు చేయాలని. ఆయన కోపం ప్రచండం, చాలా భయంకరమైన కోపం. ఆయన దీర్ఘశాంతుడే, చాలా ఉపయోగపడతాడు. అయితే వచ్చిందంటే ఇంకా దాని ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. కాబట్టి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనం నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చదువుతాం 8వ వచనం నుంచి, నేను వారి మధ్య నివసించినట్లు నాకు వారి మధ్యలో ఒక గుడారాన్ని నిర్మించమన్నాడు దేవుడు. కానీ తర్వాత వాళ్ళు చెడిపోయారు, దుష్టులు దుర్మార్గుల కింద మారిపోయారు. 32వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా అన్ని దేవతను చేసేసుకున్నారు. దాంతో దేవుడు కోపం వచ్చింది. ఇలాంటి పనికి మాలిన మధ్య నేనుంటే చంపేస్తాను వీళ్ళని, కాబట్టి నేను వీళ్ళ మధ్యన ఉండను. మోషే, నాకు పాలెనికి వెలుపల సాక్ష్యపు గుడారాన్ని నిర్మించు, నేను అక్కడ ఉంటాను. నేను వీరి మధ్యనే ఉంటే వీళ్ళు అత్తమాన పనికిమాలిన పనులు చేతనే ఉంటున్నారు. ఎప్పుడో నాకు కోపం వచ్చి వీళ్ళని నాశనం చేసేస్తాను. కాబట్టి నేను ఈ మధ్యన ఉండను, నాకు వేరేగా సాక్ష్యపు గుడారాన్ని నిర్మించమని మళ్ళీ పని కట్టుకుని ఆయన నిర్మించుకున్నాడు. ముందు చెప్పింది ఆయనే, ఆ తర్వాత ఇక్కడ నాకు వద్దు అన్నది ఆయనే. కారణం ఏంటి? ఈ ప్రజలు లోబడనొల్లని వారు కాబట్టి, నిరంతరము నాకు వ్యతిరేకంగా ఉంటూనే ఉంటారు కాబట్టి, ఒక్కసారిగా నాకు కోపం వస్తే వీరిని నాశనం చేసేస్తానేమో, అందుకని కొంచెం దూరంగా పాలెనికి వెలుపల ఒక సాక్ష్యపు గుడారాన్ని నాకు నిర్మించమని దేవుడి పనిగట్టుకుని కోరి మరీ బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు? మన హృదయంలోని ఊహ బాల్యం నుంచి చెడ్డది, అంతే. కాబట్టి ఎప్పుడు మనం మంచిగా ఆలోచన చెయ్యం. నా మేలు కోరి నాకు తీపి తినిపించాడు, నా మేలు కోరి నాకు చేరు తినిపించాడు అని అనుకో. తీపి తినిపిస్తే ఆహోహో, చేరు తినిపిస్తే చిచి బి, ఇదే లెక్క మంది. ఇలా ఉంటాం. ప్రేమ కొద్దీ కదా. జనాలకి అర్థం కావట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వెలుపలికి వెళ్ళిపోతాను నేను అన్నాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనికి సంఘాలకి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 16-17 వచనాలు చూడండి, 18 కలిసి ఉంటాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతి, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత స్తుతి రెండు. అది ప్రతి విషయం అన్నాడు, ప్రతి విషయం కూడా. నీకు లాభం కలిగేటువంటి పరిస్థితి, లేదా నష్టం కలిగే పరిస్థితి, నీకు ఆరోగ్యం, నీకు అనారోగ్యం, అది ఏమైనా సరే నువ్వేం చేయాలి? ఎందుకంటే నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రతిదీ నా మేలు కోరే చేస్తాడు. నా కీడును ఆయన ఎప్పటికీ కోరేవాడు కాదు. ఒకవేళ అది నాకు నొప్పి అనిపించినా
దీని వెనకాల ఉద్దేశం మేలే. కాబట్టి ఆ విషయంలో కూడా నేను థ్యాంక్స్ చెప్తానని చెప్పాలి. ప్రభువా, నేను ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, నాకు తెగిలేంటి నాయనా, చాలా ఇబ్బంది పెడుతుంది, నాకు కృప చూపించు, స్వస్థపరచు అని పౌలు ప్రభుని అడిగాడు. ఒకసారి అడిగాడు, ప్రభు మాట్లాడలేదు. రెండోసారి అడిగాడు, అయినా ప్రభు మాట్లాడలేదు. అంటే ఆ తెగులు అలాగే ఉండడం దేవునికి ఇష్టమని అర్థమైపోయింది కదా. ఎన్నిసార్లు అడగాల ఆయన్ని. ఆయన మూడోసారి మళ్ళీ అడిగాడు. దాంతో దేవునికి కొంచెం కోపం వచ్చింది. నీకు అర్థం కావట్లా, ఎన్నిసార్లు అడగాలనుకున్నాను, నేను 2 సార్లు జవాబు చెప్పలేదంటే అది నాకు ఇష్టం లేదనే కదా, అయినా మళ్ళీ అడుగుతున్నావు అన్నట్టుగా. అలా ఉన్నాయి, అది అలా ఉన్నాయి, ఆ బలహీనత అలాగే ఉన్నాయి, నా కృప నీకు చాలు అని చెప్పి అడిగాడు. దానికి దేవుని స్తుతిస్తున్నాడు పౌలు. నా మనవి ఆలకించలేదు, నాలో ఉన్న ఈ రోగాన్ని దేవుడు తీసేయట్లేదు, ఆయన కోసం నేను ఎంత శ్రమలు పడ్డాను, ఆయన తినగా మిగిలిన దెబ్బలన్నీ నేను తిన్నాను, 3 బెత్తాల దెబ్బలు తిన్నాను, రాళ్లతో కొట్టి నన్ను చచ్చాననుకుని రాళ్ళు కుప్పేసి వెళ్ళిపోయారు, ఎంతగా ఆయన కోసం నేను భరాయించినా సరే ఈ కాస్తంత తెగులు తీసేయమంటే ఉన్నాయి అంటాడా అనుకున్నాడు ఆయన. అక్కడ మేలు చూస్తున్నాడు ఆయన. నాకు ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తే కుంటోడు గంతులేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే చనిపోయినడు లేస్తూ ఉన్నాడు, ఏదన్నా విషసర్పం నన్ను కరిసినా ఆ విషయం నాకే హాని చేయటం లేదు. ఇటువంటి ప్రత్యక్షతలు ఎన్నో నాకున్నాయి. ఎప్పుడైతే ఇన్ని వచ్చినాయో నేను ఎక్కడ ఉప్పొంగిపోయి, ఎక్కడ గర్వించి నేను దేవుణ్ణి వదిలేస్తాను, దారి తప్పేస్తాను, నాశనం వైపుకి వెళ్ళిపోతాను అని చెప్పి నన్ను ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆ రోగం అలా ఉన్నాయి అన్నాడు అని దేవుడు స్తుతిస్తున్నాడు ఆయన. నిజమే కదా, గర్వం వచ్చేస్తుంది. ఎవరికి లేని మనకు ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది, గర్వం వచ్చేస్తుంది మనకి. అలా ఎవరికి లేని ఇప్పుడు ఆయనకు ఉంది. ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లేచిపోతున్నారు. కాబట్టి ఏమవుతాడు, ఇప్పుడు ఆయనే పెద్ద బాబా అయిపోతాడు. ఏమి చేయలేని వాళ్ళే బాబాలు అయిపోతున్నారు, మాయలు మంత్రాలు చేసిన వాళ్ళే బాబాలు అయిపోతున్నారు. అలాంటిది జనాలు ఎదురుగుండా, కళ్ళ ఎదురుగుండానే అద్భుతాలు జరిగించాడు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఐతుకు మనకు కనబడతాడు. 3వ అంతస్తులో నుంచి కిటికీల నుంచి కింద పడి చచ్చిపోయాడు. వెళ్ళి అతను ఎలా ఎత్తుకుని ప్రార్థన చేస్తే మళ్ళీ బతికేశాడు. కళ్ళు ఎదురుగుండని. కాబట్టి ఇటువంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, నేనే 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 అన్నట్టు అయిపోతుంది. జరిగినా జరగకపోయినా ఈ మధ్యలో చాలామంది అలా తయారైపోయారు. పోటీలు పడిపోతున్నారు. ఇప్పుడు సేవ చేయడానికి పోటీ పడట్లా. సేవ చేయడానికి పోటీ పడితే మంచిది, ధన్యులే. దానికి పోటీ పడట్లా. మేం గొప్ప అంటే మేం గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్పుకోవడానికి పోటీలు పడుతూ ఉన్నారు. పోటీలు పడి ఏమవుతున్నారు, అన్యుల్లో చులకనైపోతున్నారు, హేళనైపోతున్నారు. యూట్యూబ్ తెరిస్తే చాలా ఎన్ని కనపడుతున్నాయో ఇలాంటి దరిద్రాలన్నీ కూడా. సేవ చేయడానికి పోటీ పడట్లా. మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప. సర్లేండి, ఇప్పుడు అవి చెప్పడం ఎందుకు మనకేది. కానీ కాబట్టి అవి ఎక్కడ అతిశయిస్తారు, ఎక్కడ గర్విస్తారు అనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కొంచెం ఇబ్బందుల్లో కూడా తీసుకెళ్తాడు. అప్పుడు కూడా దేవుని మనం స్తుతించాలి, స్తుతించాలంతే. మనం దైవిక సంగీతం వరకు వచ్చాం కదా. దైవారాధనను సంగీతం ప్రేరేపించగలదు. మనం ఏం చెప్పాము, మనం బైబిల్లో సంగీతాన్ని గురించిన మొదటి ప్రశస్తిని గురించి మాట్లాడుకున్నాం.
అలాగే సాతాను సంగీతం, అలాగే దైవిక సంగీతం ఇవి ఎలా ఉంటాయి వాటి గురించి కూడా మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు దేవుని ఆరాధించడాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం కూడా దేవుని స్తుతించటం. ఇక్కడ స్తుతి అంటే అర్పణలు అర్పించడం అని కాదు, భౌతిక అర్పణలు కాదు, హృదయార్పణ, జిహ్వ ఫలం. స్తుతి దేవునికి ఇష్టమైన స్తుతి, అది మన హృదయంలో నుంచి వచ్చేటువంటి కృతజ్ఞత, మన హృదయంలో నుంచి వచ్చేటువంటి పొగడ్త దేవునికి చాలా ఇష్టం. అదే స్తుతి. పొగడ్త అంటే స్తుతే, కనపరచడం, గొప్ప చేయడం, ఎక్కువ చేయడం, ప్రస్తుతించడం, నోటి నుంచి వచ్చేది. దాన్నే దేవుడు చాలా ఇష్టపడతాడు. మనలో అది తక్కువైపోద్ది, చేత్తో అది ఇది పట్టుకొచ్చి దేవుని స్తుతించామంటున్నారు అంతే. ఇవి ఆయనకి సంతోషాన్ని ఇచ్చేవి కాదు, అవి కాదు. వాటికంటే ముందు హృదయపూర్వకంగా నువ్వు స్తుతి చెల్లించడం మొదలు పెడితే దేవునికి ఇష్టపడుతుంది. ఆ తర్వాత దేవునికి ఇష్టమయ్యేలాగా ఆశ్చర్యకరంగా నువ్వే ఇచ్చేస్తావు. హృదయంలో అది లేకుండా చేత్తో చేసేది అది మనపూర్వకమైంది కాదు. దాని దేవునికి అది ఏమి సంతోషాన్ని ఇవ్వదు. అది ఆ పక్కని ఈ పక్కని చూసి నీ గొప్ప చాటుకోవడానికి చేస్తున్నావు అంతే. ఎప్పుడు నీ గొప్ప అనుకున్నావో అప్పుడే అది పోయింది. అది దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. రహస్యంలో చూర్చుని నీ తండ్రికే తెలియాలి తప్ప ఇరుగు పొరుగు వారికి తెలియాలని నువ్వు అనుకోకూడదు. అలా నువ్వు ఎప్పుడు అనుకుంటావో ఆ పనులను అప్పుడే నువ్వు పోగొట్టేసుకున్నట్టే. కాబట్టి దేవుని స్తుతించి ఆరాధించడంలో సంగీతం ఇది చాలా ఎక్కువ ప్రాధాన్యత మనకు చూపిస్తుంటుంది. చూడండి, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 27 వచనాల్లో ఈ వృత్తాంతం ఉంటుంది, కానీ 15వ వచనాన్ని చదువుదాం. నా యుద్ధకు వీడే వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము, వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదికి వచ్చెను గనుక దేవుని చిత్తం బయలుపరచబడ్డానికి ఇక్కడ సంగీతం అవసరమైంది. మీరు 1 నుంచి 27 దాకా చదువుకుంటే దాని పూర్వాపరాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకు అది కాదు కావాల్సింది. ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఒక వాయిద్యాన్ని చక్కగా వాయించగల వాడిని తీసుకొని రండి అన్నాడు. అది వాయిస్తూ ఉండగా అప్పుడు దేవుని చిత్తం బయలుపరచబడింది అతనికి. అంటే దేవుని చిత్తం వెల్లడవడానికి కూడా ఈ సంగీతం అనేది చాలా ఉపయోగపడుతుంది. దేవుని చిత్తం వెల్లడవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి, అంటే ఎలీషా దేవుని చిత్తాన్ని ఈ సంగీత వాయిద్యం వాయించటం ద్వారా, వాయిద్యకారుడు వాయించటం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇంకా ఆ తర్వాత 126వ కీర్తనలో 1-2 వచనాలు. సియోనికి తిరిగి వచ్చినటువంటి వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగన్న వారం వలె ఉన్నాము. ఇందాక ఇర్మియా చెప్పాడున్నాం కదా, ఇర్మియా బోధించాడు. వాళ్ళు యెరూషలేములోనే యూదాలో ఇక్కడే ఉన్నప్పుడు మొదలెట్టాడు. బబులోనీయులు వచ్చి వారిని పట్టుకుని వెళ్ళిపోయారు. వారితో ఈయన కూడా వెళ్ళిపోయాడు. బబులోన్లు కూడా అక్కడ కూడా ప్రవచించాడు. ఓ 70 సంవత్సరాల కాలం అయిన తర్వాత కోరేషు కాలంలో మళ్ళీ దేవుడు వారందరినీ వెలుపల్లికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన 70 ఏళ్ల కాలం వాళ్ళకి ఎలా అయిపోయిందంట? కలగన్నట్టు అయిపోయిందంట. అంత వేగంగా అయిపోయిందంట. మనం పాడతాం కదా, సియోనుకు తిరిగి చెరలో నుండి నడిపించి యెహోవా రప్పించినప్పుడు, యెహోవా రప్పించినప్పుడు మనము కలగన్నా వారి వలె
వాళ్ళు దేవుని స్తుతిస్తున్న సందర్భం. ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? శ్రమల్లో నుంచి బయటకు వచ్చారు, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు, నిర్బంధంలో నుంచి బయటకు వచ్చారు. తమ స్వదేశాన్ని, స్వగృహాలను విడిచిపెట్టిపోయి 70 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి బయటకు వచ్చారు. అప్పుడు ఏం చేస్తారు? సాధారణంగా పాతది మనకు గుర్తొస్తే కృతజ్ఞత వస్తుందా, కోపం వస్తుందా? ఏమొస్తుంది? కానీ వీళ్ళకి ఏమొచ్చింది? ఇక్కడ కృతజ్ఞత వచ్చింది. ఎందుకంటే మా అవిధేయతను బట్టి, మా అతిక్రమాలను బట్టి దేవుడు మమ్మల్ని ప్రేమించి మాలో పరివర్తన తీసుకొచ్చి తన సొత్తుగా అంగీకరించడం కోసమే కొద్ది రోజుల పాటు మమ్మల్ని ఎడంగా పెట్టాడు. కానీ మా కోసం ఎన్ని అద్భుతాలు ఏం చేశాడు. ఆ విషయం అన్ని జనులే స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు అని చెప్పి చక్కగా ఈ కీర్తనకారుడు పాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం కదా. కాబట్టి విశ్వాసులు ఎదురవుతున్నటువంటి కొద్దిపాటి నష్టాలలో దేవుని స్తుతించాలి, కొద్దిపాటి బలహీనతల్లో దేవుని స్తుతించాలి, మేలు చూడలేనప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే కనబడని మేలు తర్వాత ఉంది, మనకు కనబడని మేలు తర్వాత ఉంది. గొప్ప మేలు చేయ ఉద్దేశించుచున్నాడు దేవుడు. వారిని స్థిరంగా యెరూషలేములో ఉంచాలనుకుంటున్నాడు. ఆ విధేయతలను తీసేసి వాళ్ళు పరివర్తన తీసుకొచ్చి ఈ చిన్నపాటి కష్టం వాళ్ళని ఇంకెప్పటికీ మేము అవిధేయులం కాకూడదు, ఇంకెప్పటికీ మా దేవునికి కోపాన్ని మేము రప్పించకూడదు, ఇంకెప్పటికీ దేవుడు మా స్వదేశాన్ని, మా స్వగృహాలను విడిచిపెట్టి తరిమేసేలా ఇక నేను ఉండకూడదు అనే పరివర్తన ఎప్పుడు వచ్చుద్దో అప్పుడు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. దానికోసం కొద్దిపాటి ఏడబాటు. దేవుడు వారిని సంపన ఉద్దేశించలేదే, తనకి ప్రియులను చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన అంటే వారికి ఇష్టం కలిగేలా చేసుకోవాలనుకుంటున్నాడు. వారిలో ఈ చెడు ప్రవర్తన తీసేసి ఒక మంచి ప్రవర్తన వారికి నేర్పించాలనే ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని ఈ శోధన మనకు వచ్చినప్పుడు స్తుతించాలంట, దేవుని స్తుతించాలి. ఆ తర్వాత మరి ఈ కొత్త నిబంధనలో కూడా మనం సంగీతాన్ని మనం చూస్తాం. పాత నిబంధన కాలమైంది. ఈ సంగీతం అంటే స్తుతి ఆరాధనలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉందని కదా మనం చెప్పుకుంటున్నాం. కొత్త నిబంధనలో అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనంలో యేసుప్రభు కూడా పాట పాడినటువంటి సందర్భం అది. అంతటా వారు కీర్తన పాడి, ఎవరు వారు? 12 మంది శిష్యులతో పాటు యేసుప్రభు, వీళ్ళందరూ ఏళ్ళు మట్టుకు కలిసి కీర్తన పాడి, అంటే రొట్టె విరిచిన తర్వాత అక్కడి నుంచి వారు కీర్తన పాడుకుని ఒలీవ కొండలకు వెళ్ళారంట. యేసు ప్రభు కూడా కీర్తన పాడినోళ్ళలో ఉన్నాడు. ఆయన కూడా పాడాడు. మార్క్స్ వార్తలోను 14వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా మనం చూస్తాం. అది కీర్తన పాడి, అది ఇద్దరు రాశారు, ఇద్దరు లిఖించారు దీన్ని. మత్తయి రాశాడు, మార్కు కూడా ఈ విషయాన్ని రాశాడు. యేసు ప్రభు కూడా శిష్యులతో కలిసి కీర్తనలు పాడి అప్పుడు ఒలీవ కొండలకు వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. వీళ్ళందరూ కూడా అక్కడికి. అంటే ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం దేంతో మొదలైంది చెప్పండి? కీర్తనతోటే మొదలవుతుంది. అందుకే ఇప్పుడు మనం కూడా ఈ ఆరాధన అయినా, బైబిల్ స్టడీ అయినా, ఒక స్తుతికుడికైనా దేంతో మొదలు పెడతాం? పాటలతోటే కదా. ముందు పాటల తర్వాతే ధ్యానించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మరి అపొస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తాం. అక్కడ కీర్తన ఎత్తి పాడతారు, దేవుని స్తుతిస్తూ చప్పట్లు చరుస్తూ పౌలు శీలలు గొంతెత్తి పాడుతూ ఉంటారు. వాళ్ళు నిర్బంధంలో ఉన్నారు, మరి జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, కాళ్ళకి చేతులకి బేడీలు వేయబడ్డాయి, బండలు బిగించేశారు. నిర్బంధంలో ఉండి పైగా ఒళ్ళంత దెబ్బలు,
అక్కడ కీర్తన ఎత్తి పాడుతూ ఉన్నారు. ఈ కీర్తనకి ఏమైపోయింది అక్కడ? చెరసాల పునాదులు అదిరిపోయాయి. ఎందుకు అదిరిపోయాయి? ఎక్కడ స్తుతి ఉంటుందో, ఎక్కడ కృతజ్ఞతా వచనం ఉంటుందో, ఎక్కడ దేవునికి మహిమ వస్తుంటుందో అక్కడికి ఆటోమేటిక్గా ఆయన వచ్చేస్తాడు. దాంతో ఆయన పదఘట్టనలకు, అంటే ఆయనంటే నేరుగా ఆయన రావాల్సిన పనులే, ఆయన తన దూతలను పంపిస్తాడు. ఆయనే వస్తే ఏముండదు ఇంకా. అవి వస్తేనే ఈ భూమి కంపించిపోయే పరిస్థితి కదా. కీర్తన పాడారు, భూకంపం వచ్చేసింది అక్కడ. ఇంకా పౌలు గారు చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో, ఒక్కడినొక్కడు ఆ పాటలతో, సంగీతాలతో, ఆత్మ సంబంధమైన పాటలతోనూ, అది ఈ సంగీతం ఇంకెందుకు ఉపయోగపడుతుందంట? హెచ్చరికిస్తాం. అది మనం ఇప్పుడు ఎక్కువగా చెప్పుకునే అయ్యే ఈ పాటలు పాడేటప్పుడు ఈ పాట అనేది ఒక రకమైనటువంటి బోధే, మెసేజే. కానీ ఆ మెసేజ్ అవతల వాళ్ళకి చేరకుండా ఉంటున్నాయి పాటలు. అందులో ఉన్నటువంటి ఉద్దేశం వినేటువంటి వారికి అర్థమయ్యేలా, వారిని హెచ్చరిస్తున్నట్లు, బలపరుస్తున్నట్టు, ధైర్యపరుస్తున్నట్టు ఉంటుంది ఆ కీర్తన. ఆ భావం వారికి చేరాల. కానీ పాట పాడాలి కాబట్టి మనం పాడేద్దాం అని పాడేసుకుంటున్నాం అంతే. అందుకే మళ్ళీ చెప్తాను మీకు, అందుకే చెప్తాను. అది సువార్త ఉంది అందులో, ఆదరణ ఉంది అందులో, హెచ్చరిక ఉంది అందులో, ఒక దిశా నిర్దేశం ఉంది అందులో. మనం ఏం చేయాలో మనకు బోధ ఉంది పాటల్లో, ఉత్తనే లేవు. అది దేవుని వాక్కే పాటగా మారింది కాబట్టి ఒక రకమైన బోధ అది ఒక రకమైన ప్రసంగమే. అందుకని ఆ స్పష్టత ఉండేలా పాడడం నేర్చుకోవాలి. ఏమంటాడు ఆయన? పాటలతో, కీర్తనలతో, సంగీతాలతో, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరికొకరు వారిని హెచ్చరించండి, ఒకరికొకరు బుద్ధి చెప్పండి అంటాడు. అది అవతలకి అర్థమవుతుందా? మరి అర్థం కావాలా? మళ్ళీ కొత్త సంగీత విద్వాంసులు వచ్చేసి అద్భుతమైనటువంటి పాటల్ని పాడు చేసేస్తూ ఉన్నారు. ఎర్రి చదివితే ఉన్నమతి పోయింది అన్నట్టుగా అందులో ఉన్న భావం వెలిగి రాకుండా వాళ్ళని సొంతంగా మనకి వేరే రకం నేను చేసాము ఈ పాట అన్నట్టుగా సొంతంగా చేసి పాడుతూ ఉన్నారు. మనం పాడుకుంటాం కదా, నువ్వు నాది సర్వాంగ హోమంగా తను తాను సమర్పించుకునేటువంటి కీర్తన. దానికి వేరే సంగీతం చేశారు. మన కారులో వెళ్తుంటే విన్నాను ఆ పాట. ఈ పాటకి ఈ సంగీతం ఏంటి? ఉద్దేశమే చెడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పాడతాం, తెరువు నీ హృదయ ద్వారంబు నేడి, హెచ్చరిక, అది బోధ, వార్నింగ్. అది దాన్ని మనం తెరువు నీ హృదయ ద్వారంబు నేడి ప్రభు యేసునందే రక్షణ కలదు అలా కంటిన్యూగా పాడేసామనుకోండి. అని ఇదివరకు గంగిరెట్లో గుడ్డిపోరట్టు ఉంటుంది వెనకాల. అది ఏం పాడడం ఓ అంటూ ఉంటుంది అంతే. అదేం పాడతారా అంటే ఇదేం పాడడం. పాడే పోర్లు వేరే ఉంటాయి కానీ గ్యాప్ని కవర్ చేయడానికి ఈ గుడ్డిపోరు ఉంటుంది అనమాట. అది ఆగిపోయినప్పుడు కూడా కంటిన్యూషన్. హార్మోనియం కూడా ఉంటుంది. హార్మోనియంలో ఒక రేటు పెట్టేస్తారు, ఆ పైన స్ప్రింగ్ తీసి పక్కనెట్టి లాగుతూ ఉంటారు, ఏ అంటూ ఉంటుంది. అది ఎందుకు అంటే ఏం లేదు, అదేం పాడదు, గ్యాప్ కంటిన్యూషన్. గ్యాప్ని అలా పూడ్చడం కోసం అన్నట్టుగా. అలా పోవడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుందేమో. మనం గ్యాప్ లేకుండా పాడితే భావం చెడిపోతుంది, భావం అర్థం అవ్వట్లేదు కదా. తెరువు నీ హృదయ ద్వారంబు నేడి ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా
నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరమునకే గూట కాయత్తపడుము తెరువు నీ హృదయమును. ప్రసంగం చేయాలా? ఇంకా ఈ పాటే పెద్ద ప్రసంగం. అలా క్లియర్గా అర్థం అవ్వాలా. అప్పుడే హెచ్చరించినట్టు అవుతుంది, ధైర్యపరిచినట్టు అవుతుంది, బలపరిచినట్టు అవుతుంది, వార్న్ చేసినట్టు, దిశానిర్దేశం చేసినట్టు, ధైర్యపరిచినట్టు, బలపరిచినట్టు, ఆదరణ ఇస్తున్నట్టు ఉంటుంది అక్కడ. జన్మంబుతోనే పాపీవి, నీవెవరు? పుట్టుకతోటి పాపి, నువ్వే కాదు, ఎవ్వరూ లేరు, నీతిమంతుడే లేడు. చూడండి ఎలా ఉంటుంది. అలాగా భావం అర్థమయ్యేలా. కానీ ఇప్పుడు వచ్చిన సంగీతాల్లో గాత్రం తక్కువైపోతుంది, అవి వెనకాల నుండి వాయిద్యాలు ఎక్కువైపోతున్నాయి. సో మరి హెబ్రీ సంగీత విధానం అది కాదు, గాత్రమే ప్రధానం. అక్కడ ఇన్స్ట్రుమెంట్ వెనకాల ఫాలో అవుతుంది అంతే. గాత్రం చాలా స్పష్టంగా వినపడుతుంది, అవతలకి తెలుస్తుంది. ఎందుకంటే అవసరమైంది అదే. ఈ బోర్లు ఎవరికి కావాలా? బోర్లకు మారుతారండి ఎవరన్నా? అందులో భావాన్ని ఒలికిస్తూ పాడినప్పుడు అది హృదయాన్ని పట్టుకుంటుంది, హెచ్చరిస్తుంది, గుణపంలో దిగబడుతుంది, బాబు అనిపిస్తుంది. అసలు వినపడకుండా కొట్టేస్తూ ఉంటే ఏముంది? పవనకాలు వస్తాయి, దెయ్యాలు వస్తాయి, ఇంకేం లేదు అక్కడ. కాబట్టి కొత్త నిబంధనలు కూడా ఈ పాటలకు, ఈ సంగీతాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి, ఒకరినొకరు ఆదరించాలా. ఎవరిని చనిపోయారు అనుకోండి, వాళ్ళు దుఃఖంలో ఉంటారనుకోండి, ఓదార్చడానికి వెళ్తాం అక్కడికి. లోకమును విడిచి వెళ్ళవలేను గమ. ఎవరుంటారా బాబు? ఎవరుంటారమ్మా? అందరూ వెళ్ళిపోతారు కదా. ఎవరుంటారు? అందరూ వెళ్ళిపోతారు, వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సిందే కదా. నీకు తెలుసుగా, నీకు కూడా తెలుసు కదా, తమాయించుకోవాలి అని చెప్పడం కొరకు ఈ పాట. సర్వమిచటనే విడువవలెన్, సర్వమిచటనే విడువవలెన్, విడువవలెన్. అది వింటా ఉంటే స్వాంతన. అవును కదా, ఎవరు ఉంటారు? అందరూ వెళ్ళిపోయేవారే కదా అని దుఃఖాన్ని నుంచి వాళ్ళు విరమణ పొందుతారు, నిబ్బరం తెచ్చుకుంటారు. అందుకోసం ఉన్న ఈ పాటలన్నీ కూడా నీ ప్రభు ఎంత జాలి గలడు, ఎంత జాలి కలిగిన ప్రభు ఆయన, నీ మీద ఎంత జాలి చూపించాడు ఆయన. నువ్వు పాపివి, దుష్టునివి, దుర్మార్గునివి, నరకానికి పాత్రుడుగా ఉన్నావు నువ్వు. అటువంటి నిన్నంతో ప్రేమించి నీ కోసం ఈ లోకానికి వచ్చేసాడే, దైవత్వాన్ని వదిలిపెట్టేసుకున్నాడే, నీలా మారిపోయాడే, నువ్వు అనుభవించాల్సినట్టు పాపపు శిక్ష తన మీద వేసుకున్నాడే. ఇదంతా ఎంత జాలి నీ మీద చూపిస్తా ఉన్నాడంటూ, ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఏంటది? హానికరుడ హింసకుడను, దేవదూషకుడను నేను. హానికరుణ్ణి, హింసకరుణ్ణి, దేవుణ్ణి దూషించినోడి నేను. అవిశ్వాసినైనా నన్ను, అవిశ్వాసినైనా నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా. వెంట్రుకు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఆ భావం, ఆ ఫీలింగ్ మన హృదయానికి తాకితే మనకే తెలియకుండా కళ్ళలో నీళ్లు గమ్ముకుంటాయి, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. అటువంటి అద్భుతమైనటువంటి భావం దాన్ని ఈ సంగీతం ద్వారా అందిస్తూ ఉన్నారు. ఈ సంగీతం అందుకు ఉపయోగపడాలా, అంతే కదా. అందుకనే రాయబడింది ఇది.
ఖచ్చితంగా బైబిల్లో ఈ సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో మరి కొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నేను ట్యూన్ చేస్తుంది, నిన్ను ట్యూన్ చేస్తుంది. బయట రకరకాల అనుభవాలతో వచ్చావు, రకరకాల విషయాలను చూసుకుంటూ వచ్చావు. ఇవన్నీ పోయి ఒక్కవైపు నువ్వు ట్యూన్ అవ్వాలి. అలా ట్యూన్ అవ్వడానికి కలిపేదే ఇది. అందరితో కలిసి చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ పాడేమనుకోండి, అన్నీ మర్చిపోతాం. ఇక ఈ తరంగాలు ఇలా కొట్టుకున్నప్పుడు వెయిన్స్ అన్నీ రక్తం పరిగెడుతుంది, మొత్తం ఒళ్ళంతా పరిగెడుతుంది. నీ చుట్టూ ఒక రకమైనటువంటి ఒక వలయం ఏర్పడుతుంది, బయట ఇంకా గుర్తుకు రావు. అది సంగీతం. అందుకు విరుద్ధంగా కూడా జరుగుతున్నాయి. గుండె బయటపడిపోయేలా ఉన్నాయి, మరి గుండె లోపల ఉందా బయటపడిపోయింది అన్నట్టుగా డీజేలు. అసలు సంగీతంలో డీజేలు అనవసరం, అది దెయ్యం సంగీతం. అది ఒళ్ళు గగ్గర పొడిచి గంతులేసుకునేది అది, దానికోసం ఆ సంగీతం. కానీ ఆ సంగీతం వల్ల ఏంటి లాభం? అది అయిపోగానే అయిపోతాడు. శరీరం ఉద్రేకం పొందింది, ఆ ధ్వని ఆగిపోగానే నీరసపడిపోయింది, అంతే. అది కాదు, ఆత్మకు రావాలి. అది ఈ ఆత్మను ఉజ్జీవింపచేసేటువంటి సంగీతం, అది దేవునికి ఇష్టమైన సంగీతం. అటువంటి పాటలు అన్నమాట ఈ సంగీతం, అటువంటిది. ఇంకా రోమీయులు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు, మత్తైన వద్దు, ఇవి వద్దు అని చెప్పాడు. ఆట పాట, అందులో అల్లరి ఉంటుంది. అల్లరితో కూడుకున్న ఆటపాట వద్దు. అది ఆత్మను అణిచేస్తుంది, అది శరీరాన్ని ఉప్పొంగ చేస్తుంది. అది తాత్కాలికం, పాల పొంగులాంటిది, అంతే. పాలు పొంగుకుంటా వచ్చేస్తాయి పైకి, కాస్త నీళ్ళు చుక్కలు అలా అయితే వెళ్ళిపోద్ది, అడికి వెళ్ళిపోద్ది. ఈ శరీరం ఉద్రేకంతో వచ్చేటువంటి సంగీతం కూడా అంతే, ఆగిపోగానే మళ్ళీ పొంగిపోద్ది. అలా కాదు, ఆత్మ ఉద్యమం కావాలి. ఆత్మ ఉద్యమింపజేసేటువంటి పాటలు, ఇందులో అల్లరి ఉండదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు. అవి మనకి అసలు వద్దు అని ఖచ్చితమైన హెచ్చరిక కనబడుతుంది ఇక్కడ మనకి. కానీ జనానికి ఇదే ఇష్టం అవుతుంది, ఇప్పుడు దీన్నే ఎక్కువగా అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మీయ ఉద్యమం లేకుండా అయిపోతుంది. కేవలం శరీరం మాత్రమే ఉప్పొంగుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఆఖరిగా మేలైన సంగీత పరిచర్య, ఏది మంచిది, ఏది మంచి సంగీత పరిచర్య. చూడండి, 100వ కీర్తన 4వ వచనం చదువు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణాల్లో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఇది మేలైన సంగీతం. దేవునికి మేలైనదంటే మంచి చేసే సంగీతం, దేవునికి మనల్ని ఇష్టలను చేసేటువంటి సంగీతం, మన ఆత్మలను బలపరిచేటువంటి సంగీతం, ఒక మంచి సంతృప్తినిచ్చేటువంటి సంగీతం, అది మేలైన సంగీతం. ఇందులో ఏమేమి ఉన్నాయంట, మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క మాటగా చదువు. కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఏంటి, అంతకుముందు దేవుడికి ఏం చేశాడు, ఆ మేలును బట్టి దేవుని స్తుతించడం, కృతజ్ఞత అర్పణ చెల్లించడం. మొట్టమొదటిగా చెల్లించాల్సింది నోటితోటే, హృదయంలో నుంచి ఉప్పొంగి నోటి ద్వారా బయటికి రావాలా. జిహ్వ ఫలం, దేవుడు మనకు చేసిన మేలును మళ్ళీ మళ్ళీ పైకి చెబుతూ, ఇంత గొప్ప మేలు నాకు చేశాడని చెప్తూ, నలుగురిలోనూ కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ చేసేది కృతజ్ఞత అర్పణ. తర్వాత దాంతో పాట వచ్చిందంటే అర్థం ఏంటి, ఎప్పుడు పాడతాం పాట, ఎప్పుడు పాడతాం? రే గొప్ప గొప్ప సాంగ్ చేసి బట్టలు వేసుకో,
చక్క పార్క్ వెళ్ళొద్దాం అన్నారు అనుకోండి, అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏదో రాగం నోట్లో వచ్చేస్తుంది, రాగాలు తీసుకుంటూ వెళ్తారు బాత్రూంలోకి, గంటలు వేసుకుంటే రాగం తీసుకుంటూ వెళ్తారు. అవునే కదా? ఏడ్చుకుంటూ వెళ్తారు. పార్కులు వెళ్తారంట అని ఏడ్చుకుంటూ వెళ్తాడు. ఎంత ఆనందం వచ్చేది! ఎగిరి ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఎందుకు? హృదయంలో ఆనందం వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది. అలా దేవుడు మనకు చేసినటువంటి మేలును గుర్తు తెచ్చుకున్నప్పుడు కూడా అంతే ఉత్సాహం, అంతే ఆనందం మన హృదయంలో ఉప్పొంగినప్పుడు ఆటోమేటిక్గా సంగీతం అనేది వస్తుంది. వస్తుందా? దేవుని కార్యాలని ధ్యానం చేసుకున్నప్పుడు బా ఎంత గొప్ప దేవుడు నాయన అనే ఫీలింగ్ ఉంది. దాంతో మనకు పాట వచ్చేద్దాం అన్నమాట. ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకుంటామా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వాటిని గుర్తు తెచ్చుకోవాలట. అని ఎలాంటి మేలు చేశాడు నీకు, ఏ రకంగా ఇబ్బందుల నుంచి నిన్ను తప్పించాడు, ఏ రకంగా నేను సజీవుల లెక్కలో ఉంచాడు. ఇప్పుడు దేవుని సన్నిధి తీసుకొని రావడానికి ఎప్పుడు పొద్దున్న లేచిన మొదలు పడుకునే లోపల ఏం జరుగుతున్నాయో మనం గమనించుకుంటేనే తెలుస్తాయి. ఈ మధ్యలో మనల్ని పట్టుకుపోవడానికి చాలా వచ్చే ఉంటాయి, మనం తేలిగ్గా తీసుకుంటాం వాటిని. ఇంకో పేరెట్టుకుంటాం దానికి. మనం ఏదో అదృష్టం నా పక్కన ఉంది కాబట్టి అని వదిలేస్తాం దాన్ని. ఏం అదృష్టం? అదృష్టం అంటే ఎవరు? చాలామందికి తెలియదు అదృష్టం అంటే ఏంటో. అదృష్టం అంటే చాలామందికి తెలియదు. ఏమా తెలుసా? అదృష్టం అంటే తెలుసా నవ్య? అదృష్టం అంటే తెలియదు. చాలామందికి తెలియదు, కానీ ఖచ్చితంగా నోట్లో ఈ మాట ఉంటుంది, అదృష్టం అంటారు. అదృష్టం అంటానే ఉంటారు, కానీ అదృష్టం అంటే ఏంటి తెలియదు. చాలా సింపుల్, దాన్ని అర్థం చేసుకుంటే తెలిసిపోద్ది మనకి. దృష్టము అంటే కనిపించేది, అదృష్టము అంటే కనపడింది. కనపడకుండానే నేను కాపాడేది, కనపడకుండానే నీకు మేలు చేసేది అదృష్టం. ఎవరది? నీ దేవుడే కదా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడుకో అని చెప్పిన దేవుడే కదా నీతో ఉండేవాడు. ఎప్పుడు నన్ను కారు గుద్దేసింది, అమ్మ అదృష్టం వల్ల బతికిపోయాను అనుకుంటావా? ఎవరు అదృష్టం అంటే? ఎవరు? నీ దేవుడే. నీ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఆయనకి అప్పచెప్పేసుకెళ్ళాం, ఇదిగో నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను అని అప్పచెప్పేసుకుని బయలుదేరిపోయాను. కాబట్టి కాపాడే బాధ్యత ఎవరిది? ఎవరికీ కనపడకుండా నాకు కూడా ఆయన ఉంటాడు అంతే. కారు నా మీద పడిపోయి చంపేసేలా ఉంది అంతే, ఎత్తి కూర్చోబెట్టేశాడు. అదే కదా అదృష్టం. మరి అదృష్టం అంటే అదే. అంటే మనకి కనిపించకుండా మనకి సహాయం చేసేది అదృష్టం. అది దేవుడు అంతే. దేవుని కృప అని మనం విశ్వాసులు అంటాం, ఇతరులు అదృష్టం అంటారు. దేవుని కృప వల్ల నేను బయటపడ్డాను అని మనం చెప్పుకుంటాం. అదే ఇతరులు ఏం చెప్తారు? దాన్ని అదృష్టవశాన అంటాం. ఇటువంటిది పొద్దున్న నిద్ర లేచింది మొదలెట్టి మళ్ళీ పడకెళ్ళేదాకా మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. నిద్రపోయాక మనకేం తెలియదులండి ఏమైపోయిందో, నిద్రపోయాక ఏమైపోయిందో మనకేం తెలియదు. ఇది మనం చూసేది, మనం ఫీల్ అయ్యేది, మనం గమనిస్తున్నది మెలకుకున్నది చెప్పే. ఇందులో ఎన్నిసార్లు మనం పాలు పొంగిపోయి టక్కన పోయి స్టవ్ వారిపోద్ది, గ్యాస్ స్టవ్. ఎవరో చెప్పినట్టు మనం వెళ్తాం అక్కడికి, ఆ టైంకి ఎవరో చెప్పినట్టు వెళ్తాం. అయ్యో ఇది ఆరిపోయింది. కట్టెల పొయ్యి అనుకోండి, పాలు పొంగిపోయి ఆరిపోతే ఇబ్బంది ఏం లేదు. మరి గ్యాస్ స్టవ్ పాలు పొంగి ఆ మంట ఆరిపోతే ఏమవుద్ది? గ్యాస్ వస్తూనే ఉంటుంది, గ్యాసు వస్తూనే ఉంటుంది. అది లేట్ అయ్యే కొద్దిగా అదంతా కమ్మేసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు మళ్ళీ స్టవ్ వంటిద్దామని చెప్పేసి ఇలా టిక్కమని ఎత్తే రూమ్ అంతా ఒక్కసారి మండుద్ది, మంటల్లో ఉంటావు నువ్వు అంతే. అది అంత ప్రమాదం అది. కానీ ఎవరో పిలిచినట్టు సరిగా అది ఆరిపోయిన టైంకే వెళ్తావు. ఎవరు చేశారు ఇది? ఎవరు చెప్పారు నీకు? ఎవరు నిన్ను అక్కడ తీసుకెళ్ళారు? అదే దేవుడు నిన్ను కాపాడడానికి ఎప్పుడు వాడిని నీకు తోడుకుంటాడు. ఆయన ఏమి బర్నర్ కట్టడం, అవే కట్టాలా.
నిన్ను ఆ టైంకి అక్కడికి తీసుకెళ్తాడు. చూడదు, గ్యాస్ వచ్చేస్తుంది, తగిలిడిపోతావు, కటి అని చెప్పేసి ఆయన తీసుకెళ్తాడు. ఇటువంటి అనుభవాలు మనకు ఉంటాయి చూడండి. ఎవరో పిలిచినట్టే వెళ్ళాను, ఇగో ఎవరు చెప్పినట్టే లేచిపోయాను అక్కడి నుంచి, నేను అక్కడే ఉంటేనే ఏమైపోదునో. ఇలాంటి పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా మనకి ఎదురవుతూనే ఉంటాయి. మరి గమనిస్తున్నాం వీటిని. ఇలా ప్రతి విషయంలోనూ చూడాలా. ఇది చెప్పాను మీకు. నేను గుంటూరు వెళ్తున్నాను ఇప్పుడు 83 మార్చి నెల అనుకుంటా. 83 మార్చిలో తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సులో గుంటూరు వెళ్తున్నాను. ఆ భీమవరం 12 గంటలకు ఉంది. అది నేను 3 గంటలకల్లా గుంటూరు వెళ్ళిపోవాలి. ఎడమ వైపున విండో పక్క సీట్లో కూర్చున్నాను. ఈ చెయ్యి బయటకు పెట్టుకుని కూర్చున్నాను, కిటికీలోంచి బయటకు పెట్టుకుని కూర్చున్నాను. అక్కడ కాకాని ఏమి ఉంటాయి అక్కడ. ఆ పక్కన ఒక బస్సు ఆగి ఉంది, అక్కడ ఆఫీస్ ఉంది. అక్కడ ఇటువైపు వెళ్తుంది. ఈడేమో ఇలా తప్పుకుని ఇలా కట్ చేయడు అనమాట. ఆగి ఉంది అక్కడ, ఈడు ఇలా వెళ్తాడు. ఇలా వెళ్ళేటప్పుడు ఈ బస్సు ఎక్కడో చోట దానికి తగులుకునే అవకాశం ఉంటుంది. మూల ఎక్స్ప్రెస్ కదా, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు వాడు. చెయ్యి ఇలా పెట్టుకుని ఉన్నాను. చెయ్యి తీ అన్నట్టుగా ఎవరో నాకు చెప్పినట్టుగానే ఇలా తీసేశాను. ఆగున్న బస్సు కార్నరు సరిగా ఆ విండో కొట్టింది. ఆ చెయ్యి కనుక నేను తీసుండకపోతే ఈ లేదు, చెయ్యి పోయినట్టే. ఎవరు తీయించారు? ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పినట్టే ఇలా ఉన్నా అప్పుడు దాకా ఉన్నా చెయ్యి ఇలా తీసాను, టాంకర్ కొట్టింది అంతే. అక్కడ అదే కదా దేవుడు ఎప్పుడు నీ వెంట ఉంటాడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు, నిన్ను జాగరూకులను చేస్తూనే ఉంటాడు. దీన్ని గమనించాలి మనం. అందుకని ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రతీది మనం గమనించుకోవాలి. కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కారు గుద్దింది, రోడ్డు మీద కూర్చోబెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ఏళ్ళ తర్వాత కుక్కలకు డిచ్చి ఆమును పడ్డాం. ఇక్కడ బొడ రక్తం కారిపోయి బట్టలన్నీ తడిచిపోయినాయి, రక్తగుళ్ళు అయిపోయింది. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఏం విరగలే, పై గాయాలు ఏమున్నాయి, జస్ట్ రోజుల్లో మాడిపోతాయి. ఇరిగిపోతే జీవితాంతం అవుకే కదా అది. అలాంటిది ఏం కాల, ఏమి ఫ్రాక్చర్లు కాల, కొట్టుకుపోయినాయి అంతే. కాబట్టి ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పాలా. ఇరిగిపోతే ఏంటి? ఊరిన తూలి పడిపోతే ఇరిగిపోతున్నాయి. ఇక్కడికి ఏం వద్దక్కర్లే, మనమే అడుగు తూలి ముందుకెళ్ళి పడి చేయాలని ఆనుకుంటే పని ఇరిగిపోతుంది అక్కడ. అలాంటిది బండి మీద వెళ్ళి రాళ్లల్లో గొప్పలో డామును పడిపోయి ఈడ్చుకెళ్ళిపోయింది. అయినా సరే ఎక్కడ ఫ్రాక్చర్ అవ్వాలా. దేవుని స్తోత్రం చెప్పద్దా? ఎందుకంటే ఈ లోకల్లో ఉన్నాం కాబట్టి అందరికి వచ్చినట్టే మనకి వస్తాయి సమస్యలు, అందరికి వచ్చినట్టే మనకు వస్తాయి. అందరికీ అపాయం వచ్చినట్టు మనకి వస్తుంది. అయితే విశ్వాసులకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మన పితరులు చెప్పినట్టుగా అపాయములో ఉన్నను ఉపాయము లేని వారం కామంటాడు. అపాయంతో పాటు దాన్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ప్రభు అక్కడే ఏర్పాటు చేస్తారట. అది మన ప్రత్యేకత. అందుకని ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలోనూ చెల్లిస్తూనే ఉండాలి. అది కదా. మరి అందుకని ఆయన సన్నిధిలో ప్రవేశించేటప్పుడే 7 రోజులు అయిపోయింది కదా, ఆదివారం 7 రోజుల్లో. అంటే కొంతమంది మంగళవారం వస్తారు, కొంతమంది శుక్రవారం శనివారం కూడా వస్తారనుకోండి. ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయో వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కీర్తనలు పాడుకుంటూ ఆయన సన్నిధికి ఉత్సాహంగా రావాలంట కదా. కాబట్టి ఇది మేలైన
సంగీతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, మేలైన సంగీతంగా చెప్తూ ఉంటాం కదా. చూడండి, ఇంకా ఆత్మ ప్రత్యక్షతలు ముందు 5 చూసాం ఇప్పటి వరకు మనం. మొదటిదేంటి, బైబిల్లో సంగీతాన్ని గూర్చిన మొదటి ప్రశస్తి. తర్వాత రెండవది సాతాను సంగీతం. మూడవది అందులోని దైవిక సంగీతం, 2 కలిపి ఒకటిగానే ఉంటుంది, ఏబి. మూడవది దైవారాధనను ప్రేరేపించేటువంటి సంగీతం. నాలుగవది కొత్త నిబంధనలోని సంగీతం. ఐదవది మేలైన సంగీతం. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ప్రస్తుతమైన మనకు మేలు చేసేటువంటి సంగీతం, దేవునికి మనల్ని ఇష్టలుగా చేసేటువంటి సంగీతం. మన విన్నపం దేవునికి తెలియపరచడమా, దేవుడు ఇస్తున్న అష్యూరెన్స్ మనకి తెలియబడ్డమా, ఈ పాటల ద్వారానే ఉంటుంది కదా. ఏమని యాకోబు గారు పాడిన పాట పాడతాం మనం, నేను నిన్ను కదా, దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. పట్టు పట్టేశాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. యాకోబు పట్టుబట్టి దేవుడు దీవించేదాకా విడిచిపెట్టకుండా, ఆయన కొట్టిన తొడుగుడు వసిలిపోయినా విడిచిపెట్టకుండా పట్టుబట్టి మోసగాడనే పేరుని మార్చేసుకున్నాడు. మనుషులతో దేవునితో పోరాడేవాడైనటువంటి పేరు ఇజ్రాయేల్ అనే పేరుని ఆయన దక్కించుకున్నాడు. అది ఒక పాట, అదే మనకి కూడా ఒక స్ఫూర్తి. యాకోబు ఏ రీతిగా ప్రభువుని పట్టుకుని ఆశీర్వదింపబడ్డాడు, పేరు మార్పు చేసుకున్నాడు, అనుభవాలు మార్చుకున్నాడు. అలాగే మనం కూడా ఆ పాట అది మనకి ఇస్తుంది ప్రోత్సాహం. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నేను విడువను. సంగీతమే కదా, ఎంత ప్రోత్సాహంగా ఉంటుంది ఇది. ఇది పాడుతుంటే మనకి ఎంత ప్రోత్సాహంగా ఉంటుంది. మా పితరుడైన యాకోబు దేవుని పాదాలు పట్టుకొని దీవించేదాకా వదిలిపెట్టకుండా ఎలా పట్టాడు, ఆఖరికి సాధించుకున్నాడు. దేవుడే నువ్వు మనుషులతోనూ దేవునితో కూడా పోరాడి గెలిచావు. ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే అని తన పేరు మార్చి దీవించి వెళ్ళిపోయినటువంటి దేవుడు. అలానే నేను కూడా నా ప్రభువుని పట్టుకుంటాను అనేటువంటి ప్రోత్సాహం ఈ పాట ఇస్తుంది. అప్పుడు సంగీతానికి అంత ప్రాధాన్యత ఉంది ఈ భక్తిలో, ఖచ్చితంగాను. అయితే అది మేలైన సంగీతం కావాలా, దేవునికి ఇష్టమయ్యే సంగీతం కావాలా, ఈ ఆత్మను ఉజ్జీవింపజేసే సంగీతం కావాలి, శరీరాన్ని కాదు. అందరూ కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సంగీతం కావాలి. ఇంకా సౌండ్ పెడితే బాగుండు, ఇంకా కొంచెం సౌండ్ పెడితే బాగుండు అనే సంగీతం కావాలి. అంతేగాని ఏమైతే సంగీతం తలకైనా చచ్చిపోతున్నారా బాబు ఎదవ పాటలు అని చెప్పేసి తిట్టుకునే సంగీతం కాదు, అలాంటి సంగీతం కాదు. అవతలను వినడానికి చెవి పెద్దది చేసుకోవాలి, కొంచెం సౌండ్ పెడితే బాగుండు అనిపించుకోవాలి, అలా ఉండాలి. అది మేలైన సంగీతం, దేవునికి ఇష్టమయ్యేటువంటి సంగీతం, మన ఆత్మలను ఉజ్జీవింపజేసేటువంటి సంగీతం. అలాగే పరస్పరం క్షమాభివృద్ధి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపాలని ఉన్నాడు, చేయవలని ఉన్నాడు. చూడండి ఎన్నెన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. దీనిలో సంగీతం కూడా ఉంది. ఇవన్నీ ప్రత్యక్షతలే, ఇందులో సంగీతం కూడా ఉంది. పాట పాడాలి, పాట పాడి ఉజ్జీవింప చేయాలి, పాట పాడి ఆత్మలను ప్రోత్సహించాలి, పాట పాడి దేవుని వాక్కు వినేలా వారిని సిద్ధపరచాలి, ప్రభు వైపు తిప్పాలి. ఇంతవరకు ఈ లోకంలో బయట విషయాల నుంచి వచ్చారు, అవన్నీ మర్చిపోయేలా చేయాలి, అవన్నీ మర్చిపోయేలా చేయాలి. ప్రభు వాక్కును వినడానికి వారిని ఏకోన్ముఖుల్ని చేయాలి. అందుకని మొదటిదేంటి? పాటే.
అది ప్రారంభం దేవుని ప్రార్థన చేశాం, తోడుకున్నాం నాయన ఈ కార్యక్రమాన్ని తోడుకుని నడిపించని. కానీ అసలు కార్యక్రమం పాటతోటే మొదలవుతుంది, సంగీతంతో మొదలవుతుంది. 33వ వచనం చదువు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అంటే ఈ పాటలు సమాధానాన్ని ఇచ్చేవిగా ఉండాలి. ఈ పాటలు సంతోషాన్ని స్వాంతనని కలిగించేవిగా ఉండాలి. ఈ పాటలు దిశ నిర్దేశం చేసేలా ఉండాలి. అంతే తప్ప అక్కడ అల్లరి ఏంటో అర్థం కాని అల్లరి, బాదుకునే అల్లరి. ఏలియా ఎలీషా ఇద్దరు స్తుతి చెల్లించారు. ఏలియా ఆ తర్వాత యెజబెలు పెంచి పోషించినటువంటి ఆ ప్రవక్తలు ఇద్దరూ సంగీతం ఆడారు. మొదటి రాజుల గ్రంథంలోనే మనం చదువుతాం కదా, 17-18 వచనాలు, 18వ అధ్యాయం అనుకుంటా అక్కడ ఉంటుంది. అది ఇప్పుడు చదవట్లేదులే. అక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడతాడు, నువ్వు అహాబును కలుసుకోవాలి, కరువు అయిపోయింది, 3.5 ఏళ్ళుగా వర్షం లేదు, కరువు అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను వర్షం కురిపించాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఈయన కౌరు అందరినీ తీసుకురండి మనం మాట్లాడుకుందాం డైలాగ్ అంటే మొత్తం ఇజ్రాయేలీలు అందరూ వచ్చేసారు. యెజబెలు పోషించేటువంటి 400 + 450 మొత్తం 850 మంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చారు. ఏలియా ఒక్కడో పక్కన ఉంటాడు. ఈయన ఏమంటాడు, ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య నలిగిపోతుంటారు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడు అనుకుంటే బయలునే సేవించండి అని చెప్పేసి ఆయన అంటే ఇశ్రాయేలీలు ఎవ్వరూ మాట్లాడరు, మౌనంగా ఉండిపోతారు. అప్పుడు ఇప్పుడే తేల్చేద్దాం ఎవరు దేవుడు, యెహోవా దేవుడా బయలు దేవుడా, ఇప్పుడే తేల్చేద్దాం. ఇగో బయలు ప్రవక్తలు ఉన్నారు, యెహోవా తరపున నేను ఒక్కడు ఉన్నాను, మా ఇద్దరికి చెరువు ఎద్దునివ్వండి. ఆ ఎద్దును ఏం చేయాలి, బలి అర్పణకి వీలుగా సిద్ధపరచాలి. మొత్తం దాన్ని ఏ పాటు కాపాటు ఓడిపోయి తోలు చేసేసి నేల మీద కట్టెలు పెట్టేసి కట్టెల మీద ఈ మాంసం పెట్టేసి నొప్పి అంటించకుండానే అది తగిలిడిపోయేలాగా దహింపబడేలాగా చెయ్యాలి. అది ఎవరు చేస్తారో వాళ్ళు నిజమైన దేవుడు అని చెప్పేసి ఆయన చాలా విసిరాడు. మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, ముందు మీ వంతు మీరు చూసుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ ఎద్దుని వధించి మొత్తం ఏ పాటలు కాపాట్లని పీకేసి కట్టెల మీద మాంసం అంతా పడుకోబెట్టి ఇప్పుడు మొదలెట్టారు. ఓ గోల 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 గోల. 400 మంది బాదుకుంటున్నారు, గాయపరుచుకుంటున్నారు, అరుస్తున్నారు, దా బయలా దా 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 దా, అల్లరే అల్లరే. చుట్టూ ఉన్నవాడికి భయం వేసే అంత సౌండు. చాలాసేపు ఓ పూటే కొట్టుకున్నారు. కానీ ఆ సంగీతం ఏమీ పనిచేయలే. అక్కడ ఇక్కడ ఏమి నిప్పురు రాజేయలే. అయిపోయింది అబ్బాయి, మీ పని అయిపోయింది, ఇదిగో ఇక నా వంతు అన్నాడు. ఈయన అలాగే ఏర్పాటు చేశాడు. అక్కడ చెదిరిపోయినటువంటి రాళ్లతో బలిపీఠం కట్టాడు, చుట్టూ కందకాన్ని తవ్వించాడు, కట్టెలు పెరిచి ఆ పైన ఈ భాగాలు పెట్టేసి పైనుంచి కిందకి మొత్తం కట్టెలు రాళ్ళు తడిసిపోయి కందకం నిండిపోయేలాగా నీళ్లు పోయిండు అన్నాడు. నీళ్లు పోయించాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళు చేసినటువంటి అల్లరితో కూడిన సంగీతమే లేదు అక్కడ. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఎలాంటి వాడివి, దేవుని గుణగణాలను ఎత్తి ప్రస్తుతిస్తూ ఉన్నాడు. స్తుతి అలా స్తుతించేసరికి ఏమైపోయింది, ఒక్కసారిగా స్తుతుల మీద ఆసనుడు అయిపోతారికైనా వచ్చేసాడు. అంతే, ఒక్కసారిగా అంటుకుపోయింది, బలిపీఠం అంటుకుపోయింది, పైన ఉన్న మాంసం బూడిదైపోయింది, కట్టెలు బూడిదైపోయినాయి, రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. చూడండి అక్కడ ఇదంతా జరిగింది సంగీతం వల్లే కదా, స్తుతి వల్లే కదా. అవతల వాళ్ళు స్తుతి చేశారు, ఏమైనా చేయగలిగిందా? మరి ఈయన స్తుతి చేశాడు, ఎంత అద్భుతం అక్కడ జరిగిపోయింది. అక్కడ అల్లరికి కర్త కాదు, వాళ్ళు ఎక్కువ అల్లరి చేశారు కాబట్టి ఆ గొప్ప దేవుడు ఆయన.
అవి ఏమైనా చేశాడు అక్కడ? ఈయనేమి అల్లరి చేయలే, దేవుని గుణగణాలను ప్రస్తుతించాడు. ఆయన అద్భుత కార్యాలు ఎలాంటి చేయగలడో చెప్పాడు. ఆయన మహిమపరిచాడు, అంతే. వచ్చేసింది అక్కడ, అది అంటుకుపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మరి ఈ స్తుతించేటప్పుడు ఈ స్తుతిలో మనుషులు కనపడకూడదు. మరి ఈ స్థుతిలో ఏం కనబడుతుంది? ఇప్పుడు టీవీలో చూస్తుంటారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక 100 మందిని వరసల్లో పెద్ద స్టేజ్ వేసి 35 మందిని ఒక వరస పెట్టి అందరికి ఒకే రకమైన యూనిఫామ్ బట్టలేసి అందరూ మైకిచ్చుకుని పాడిస్తున్నారు పాటలు. ఈ పాడతాకు వచ్చిన వాళ్ళు చక్క మేకప్ చేసుకుని, ఐబ్రోస్ దిద్దుకుని, లిప్స్టిక్లు పెట్టుకుని, ఏయో పెట్టుకుని అక్కడి నుంచుని పాట పాడుతూనే ఉంటారు, ఇలా సర్దుకుంటూనే ఉంటారు, ఇలా అనుకుంటూనే ఉంటారు, పాట పాడుతూనే ఉంటారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అంటే ఈ డిస్ప్లేకి వచ్చారు అంతే, అంతే కదా. ఆ తర్వాత టీవీలో బాగా కనపడ్డానా? ఏది ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? దేవుడు కనపడట్లా, దేవుని ఘనకార్యాలు కనపడట్లా, ఆయన గుణగణాలు కనపడట్లా, వీళ్ళే కనపడుతున్నారు. అది దేవునికి ఇష్టమేం కాదు. ఈ 400 మంది చేసింది అదే. జనానికి కనపడుతుందండి, వాళ్ళని గాయపరచుకోవడమే కనపడుతుంది. దేవుని దగ్గర పోవట్లే అది. ఈయన ఏమీ గాయపరచుకోలే, తనేమీ హాని చేసుకోలే, దేవుని స్తుతించాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది ఆ స్తుతి. అది వెంటనే కార్యం అక్కడ జరిగిపోయినట్లుగా. కాబట్టి మనం స్తుతించేటప్పుడు ఎంత బాగా స్తుతి చేస్తున్నాము, ఎంత బాగా ఆరాధన చేస్తున్నాము, ఇది ఎంత బాగా పాట పాడుతున్నాము, ఎంత బాగా చెప్తున్నాము, ఇవి కాదు, ఇవి అసలు ఏమీ కనపడకూడదు. ఎవరిని గురించి చేస్తున్నామో ఆయన మట్టుకే కనపడాలి, ఆయన గుణగణాలే కనపడాలి. అంతే తప్ప మనం అసలు కనపడకూడదు. అలా మనం కనపడాలి అనుకున్నప్పుడే మన ఫలాన్ని మనం పోగొట్టుకున్నట్టే. కాబట్టి మరి స్తుతి చేసినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మరి ఎలా ఉంటున్నాం మనం? నిజమైనటువంటి స్తుతి ఆరాధన ఉంటేనే అప్పుడు మాత్రమే మనుషులకు శాంతి, సంతోషం, సమాధానం ఇవన్నీ అప్పుడు మాత్రమే దొరుకుతాయి. నిజంగా హృదయపూర్వకంగా స్తుతి చెల్లించినప్పుడు అంతవరకు నిన్ను బాధించినటువంటి ఒక అనుభవం ఏది ఉంటుందో అది కనబడదు. ఇంకా ఆ దేవుడు నమ్మదగినవాడు, ఎప్పుడు చేయాలో అప్పుడు తప్పకుండా చేసే తీరుతాడు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే, ప్రతి విషయంలోనూ. మరోసారి గుర్తు చేసుకుందాం. చాలామందికి తెలుసు, కొత్తగా ఉంటే లేదా మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం. అందరూ మర్చిపోతారు, నేను మొదలెట్టాక ఓహో అదే అంటారు. మీరు నేను ఏం చెప్పిపోతున్నాను అందరికీ ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు ఏం చెప్తారంటే ఏంటి అని అనుకుంటారు, అంతే. తీరా నేను మొదలెట్టాక ఓహో ఇదే స్టార్టింగ్ ట్రబుల్ కదా. ఏం చెప్పబోతాను ఇప్పుడు? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు. అంటే నీకు నష్టం కలిగినా థ్యాంక్స్ చెప్పాలా, నీకు కష్టం కలిగినా థ్యాంక్స్ చెప్పాలా. ఏ నష్టాన్ని కష్టాన్ని ఊరికనే దేవుడు మనకి కలిగించడు. ఎందుకంటే కేవలం ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా మనకి కష్టం కలిగించాడు అంటే మన మేలు కోసమే. కాబట్టి దాని గురించి కూడా థ్యాంక్స్ చెప్పాలంట కదా. ఇప్పుడు చెప్పండి, దేని గురించి చెప్తాను? సర్లేండి, అది చక్కగా దేవుని సన్నిధి నుండి బాగా ఉండేటువంటి 2 విశ్వాసులు ఉన్నారు, భార్యాభర్తలు. దేవుని సన్నిధిని వాళ్ళు చాలా క్రమంగా ఉంటారు. వారు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ప్రతి దాంట్లోనూ పాలు పొందుతూనే ఉంటుంటారు వాళ్ళు. అలాంటి వాడికి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాతే లేక అబ్రహాం గారికి ఇసాకు పుట్టినట్టు ఒక కొడుకు పుట్టాడు. లేక బిడ్డ పుట్టాడు అంటే ఎలా ఉంటుంది? ఆ పిల్లాడిని ఎలా చూస్తారు? నిజంగా కాళ్ళు నేల మీద పెడితే కందిపోతాయేమో అన్నట్టుగా గుండెల మీద పెట్టుకు పెంచుతారన్న. అంత గారాభంగా చూస్తారు.
అది అడిగిందల్లా కొనేస్తారు. అడగకపోయినా వీళ్ళే ఊహించుకొని ఇవి నా కొడుక్కి ఇస్తే బాగుంటుందని కొని తెచ్చి ఇచ్చేస్తారు. అంతలా అని చూస్తున్నారు. 20 సంవత్సరాల వయసు వచ్చేసింది అడికి, 60 ఏళ్ళ వయసు వచ్చేసింది. కాలేజీ చదువుకుంటున్నాడు. ఇంకా వాడికి మంచి బైక్ కొనిచ్చారు, మంచి డ్రెస్సులు, చేతులకు బ్రాస్లెట్, మెడలో గొలుసు, వాళ్ళకి రేవాని కళ్ళద్దాలు. ఇంకా అది వేసుకుని అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తానండి. అబ్బా వాళ్ళు వెళ్ళేదాకా వీధి చివరికి వెళ్ళేదాకా ఇంకా చూస్తానే నా కొడుకు యువరాజు అనుకుంటా ఆయన యువత కాలం గడుపుతున్నారు వీళ్ళు. అంత ప్రేమ ఆ కొడుకు అంటే. ఉన్నటువంటి ఒక రోజున కబురు వచ్చింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, ఆసుపత్రిలో ఉన్నాడు అని కబురు వచ్చింది. పిడుగుపాట్లా ఉంది వీళ్ళకి. పిల్లాడికి యాక్సిడెంట్ అనేది పిడుగు మీద పడ్డట్టు అయిపోయింది. ఇంకా నాన్న రమస గోలు చేసుకుంటా ఆసుపత్రికి వెళ్ళారు. ఒక కాలు ఇరిగిపోయింది, ఆపరేషన్ చేయాలి, కట్టాలన్నారు. సరే అలాగే అన్నారు. గుడ్ల నీరు కొక్కుంటా ఉన్నారు. అలాగా ఆడి కాలు ఆపరేషన్ చేశారు, కట్టేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 వారాలు ఏం కదలకూడదమ్మా, అన్నీ మంచం మీద ఏం చెప్పేశారు. ఇంక వీడి మంచాన లేక కట్టేశారు కాలు. వీళ్ళకి 2 సీన్లు గుర్తొస్తున్నాయి. ఒకటి శుభ్రంగా నీట్గా డ్రెస్ చేసుకుని గొలుసులు వేసుకుని బండెక్కి యువరాజులోకి వెళ్ళేవాడు. ఓ పక్కన ఇలా పడున్నాడు, అటు ఇటు చూసి ఎలా ఉండేవాడు నా కొడుకు, ఎలా అయిపోయాడు అనుకుంటా దుఃఖం పెరిగిపోతుంది. ఈ దుఃఖం పెరిగి ఆఖరికి దేవుని మీద కోపంగా మారిపోయింది. అది దేవుని మీద కోపంగా మారిపోయింది. ఎందుకు నేను మందిరానికి వెళ్ళడం, ఎందుకు నేను ఆయన ఆరాధించడం, ఎందుకు అన్ని క్రమాల్లోనూ పాలు పొందడం, నేను లేకుండా అది ఏదైనా జరుగుతుందా మందిరంలో? అన్ని పనులు నేను చేస్తుంటే, అన్నీ నేనే చేస్తుంటే, దైవజనుడికి ఇంత తోడుగా ఉండి చేస్తుంటే నా కొడుకు నేను కాపాడలేకపోయాడు అని కోపం వచ్చేసి ఇక మందిరానికి వెళ్ళడం మానేశారు. ఆ వారం అన్నయ్య గారు ఇంకా మిగతా పెద్దలు, ఏంటి బ్రదర్ రాలేదు, అది పిల్లాడికి బాగాలేదు కదా పాప, అందుకని ఉండాలని చెప్పేసి ఆగిపోయారేమో అనుకున్నాడు. 2వ వారము రాలే. ఏంటి రాలేదు, కొంచెం డౌట్ వచ్చి మొత్తం ఆ అన్నయ్య గారును పెద్దలు వచ్చారింటికి. ఏదో అన్యమనస్సుగానే తలుపు తీసి కుర్చీలు వేసి కూర్చోండి అన్నట్టుగా ఉన్నాడు. ఓపెన్గా లేదు. ఏం బ్రదరు మందిరానికి రాలేదు 2 వారాల నుంచి అన్నాడు. ఎందుకు రావాలండి అన్నాడు. అంతే, ఎందుకు రావాలండి? అదేంటి బ్రదర్ అలా అంటారేంటి? అవునండి, ఎందుకు రావాలా? నేను ఏం తక్కువ చేశాను? నేను లేకుండా ఏదైనా ఉందా? అలా చూడండి ఏం చేశాడు నాకు దేవుడు. ఒక్కగానో కొడుకు కాళ్ళు ఎరగొట్టాల మంచాన పడచాడు. ఇంకెందుకు రావాలి నేను? ఇలా మాట్లాడుతున్నాడు. భార్య భర్తలు ఇద్దరు అదే పాట. ఇలాగే చక్కగా రకరకాలుగా చెప్పారు, చెప్పారు. మనుషులు కాకపోతే ఎవరికి వస్తాయండి కష్టాలు? మీరు అలా అనుకుంటే అలా ఉండకూడదు మనం. అలాగా నేనే ఎన్ని చెప్పినా సరే నేను రానండి, నా మనసు ఇరిగిపోయింది. దేవుడు నాకేం సాయం చేయలేవు. ఇంత చేసినా సరే ఏంటి ఆయన ఇచ్చినా పొందింది అని మొండికి వేసేశారు. చాలా చెప్పారు, చెప్పారు కనలా. ఇంకేం చేస్తారు పాపం, సూర్యమంటే వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంతే. ఆయన మరి చాలా భయభక్తులతో ఉండేవారు, ప్రతి క్రమంలోనూ ఉండేవారు. వాళ్ళు లేకుండా ఏమీ జరగలేదు. ఇలాంటి పరిస్థితి జరిగింది. వాళ్ళ మనసు విరిగిపోయినట్టు కనపడుతుంది. ఆయన మార్చి నువ్వే తీసుకురావాలా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. ఈ లోపల ఓ మిలిటరీ వ్యాన్ వచ్చింది ఊళ్ళోకి. వాళ్ళ దగ్గర డోర్ నెంబర్లు లిస్ట్ ఉంది. ఏ డోర్ నెంబర్లో 18 సంవత్సరాలు నిండినటువంటి కుర్రాడు ఉన్నాడు అలాగే లిస్ట్ ఉంది. ఎందుకంటే సరిహద్దుల్లో యుద్ధం మోపుగా ఉంది.
అక్కడ ఉన్న సైన్యం చాలదు, ఆ సైనికులకి ఆయుధాలు భోజనాలు జాగ్రత్తకి తాత్కాలికంగా మళ్ళీ కొంతమంది సైన్యాన్ని తాత్కాలికం రిక్రూట్ చేస్తారు. అంటే 18 సంవత్సరాలు నిండిపోయినటువంటి కుర్రోళ్ళని తీసుకెళ్తారు అక్కడికి. అలా తీసుకెళ్ళడం కోసం ఆ లిస్ట్ పుచ్చుకొని వచ్చేసారు. ఆ ఏ ఇంట్లో పిల్లడు ఉన్నాడో వాళ్ళకి తెలుసు, డోర్ నెంబర్ చూస్తారు, ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ పిల్లల ఇల్లే బట్టలు చదువుకో అంటున్నారు. ఏంటమ్మా ఏంటంటే యుద్ధం జరుగుతుందంట, ఆ యుద్ధంలో ఇప్పుడు వీళ్ళు సాయం చేయాలంట, అందుకని వీళ్ళని రిక్రూట్ చేస్తున్నారు, 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు పిల్లల్ని అనుకుంటున్నారు. వీళ్ళ ఇంటికి వచ్చారు, ఎందుకని ఇంట్లో కూడా ఉన్నాడు కదా కుర్రాడు. వీడు మంచం మీద కాళ్ళు ఇలా ఆపుకుని కాళ్ళు కట్టుకుని కూర్చున్నాడు. చూశారు, హ్యాండిక్యాప్ అనుకుని వదిలేసుకుని రాసేసుకుని హ్యాండిక్యాప్ అని రాసుకుని వెళ్ళిపోయారు. ఆ వీధిలో చాలామంది కుర్రోళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. అయిపోయింది, యుద్ధం ఊపుగా జరుగుతుంది. వీళ్ళేమి యుద్ధం చేయరు, తుపాకులేం పేల్చరు. సైన్యం యుద్ధం చేసే వాళ్ళకి ఆహారం అందించాలి కదా, యుద్ధం చేసేవారికి ఆయుధాలను పట్టుకెళ్ళాలి, వ్యాన్లలో తీసుకెళ్తూ ఉంటారు, అందుకోసం వాడుకుంటారు వీళ్ళని. అలా ఈ ఊరు కుర్రాళ్ళు ఇలాగే భోజనాలు అవి పట్టుకెళ్తుంటే ట్రక్కు శత్రువు వేసినటువంటి రాకెట్ దానమే పడింది. పాపం తిరగబడిపోయింది, అందులో వాళ్ళు చచ్చిపోయారు. తర్వాత మళ్ళీ ఆ ఊరికి ఆ వీధికి మళ్ళీ వచ్చింది మిలిటరీ వ్యాన్. ఏంటి మళ్ళీ వచ్చిందంటే మొన్నే కదా తీసుకెళ్ళిపోయారు కుర్రోళ్ళందరినీ, మళ్ళీ వచ్చారేంటి అనుకున్నారు అందరూ. కానీ ఈసారి శవపేటికలు దింపుతున్నారు కిందకి, చచ్చిపోయిన పిల్లల్ని పెడతారు కదా, అటువంటి పెట్టెలు దించుతున్నారు కిందకి. అదేంటి పెట్టెలు దించుతున్నారేంటి అంటే, లేదు మన పిల్ల వ్యాన్లో వెళ్తుంటే శత్రువులు రాకెట్ దానే పడిందంట, ఆ పిల్లలు చచ్చిపోయారంట, వాళ్ళు శవాలను పట్టుకొచ్చారు. వీళ్ళ గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు. మొత్తం అంతా రీల్ అయిపోయింది, కోలబడిపోయారు. అక్కడి నుంచి మందిరంలోకి పరుగు. బాబోయ్, ఆ దేవుడే కనుక వాడికి యాక్సిడెంట్ జరగకుండా చేసుంటే, వాడి కాలు విరిగిపోకుండా చేసుంటే ఇప్పుడు శవమై వచ్చేవాడు కదా. నా బిడ్డను నాకు ఇవ్వడం కోసమే ముందు వీడు కాలెరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. అటు బాగుండుంటే తీసుకెళ్ళిపోతురు కదా. ఇప్పుడు ఆ శవాలకి వచ్చిన పిల్లల్లాగానే వీడు కూడా శవం అయిపోయి పోతురు కదా. అంటే నా బిడ్డను నాకు ఇవ్వడం కోసమే ఈ యాక్సిడెంట్కి అనుమతించాడు నా దేవుడు. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము. ఆయన కృపను మేము సరిగా గుర్తించలేకపోయాము. అంటూ మందిరంలోకి వెళ్ళి మోకరించి గుండెలు అవిసేలా ఏడ్చి, అయినా మమ్మల్ని క్షమించు, మేమెంత దుర్మార్గంగా నడుచుకున్నాము, ఎంత అనాలోచితంగా మాట్లాడాం, మా దేవుడికి జాలి లేదు, ఇంత చేసాము, ఆయనకి అంత చేసాము, మాకేం చేయలేదు, నా కుర్రాడు కాలు విరగొట్టాడని ఈ రకంగా మాట్లాడాం. అయినా నా బిడ్డను నాకు ఇవ్వడం కోసమే నువ్వు కాలు ఎర్రగొట్టి మంచం ఎక్కించావా? వాడు కనుక యాక్సిడెంట్ అయ్యి ఉండకపోతే ఈ దినాన నా బిడ్డ వాడితో పాటు చనిపోయి వచ్చును కదా అని చెప్పి అప్పుడు కృతజ్ఞతార్పణలు అరుస్తూ అప్పుడు చెప్తున్నారంట. చూడండి, మరి ఇప్పుడు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు, ప్రతి మేలు కీడు, లాభం నష్టం, సంతోషం దుఃఖం ఏమున్నా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఆ పరిస్థితిని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పాలి. ఎందుకంటే ఏదైనా నా వలన అయ్యిందన్నాడు ఆయన. ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడం కోసం ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఇప్పుడు సమకూర్చాడు, ఆ బిడ్డకి ఒక యాక్సిడెంట్ని సమకూర్చాడు, కాలు మట్టుకే విరిగింది, అంతకు మించి ఇంకేం కాల. ఏముంది, కట్టు కడతాడు, ఒక 6 వారాలకే మామూలు అయిపోద్ది, మామూలు తిరిగేస్తాడు. అటు చనిపోయి ఉంటే ఏంటి, ఇప్పుడు యుద్ధానికి వెళ్తే చచ్చిపోయేవాడేగా.
సైన్యంలోకి వెళ్ళినట్టు చచ్చిపోయి శవమే వచ్చేవాడేగా. అలా కొన్ని మన మేలు కోరి, అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యూదా, యెరూషలేం ఈ వాస్తవ్యులందరినీ మీరు బబులోని వెళ్ళిపోండి, నెబుకద్నెజరుకు దాసులైపోండి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నేను మిమ్మల్ని వాళ్ళకి చక్కగా తీసుకొస్తా, మీ దేశంలో మీ ఇళ్లల్లో మిమ్మల్ని పెడతా, ముందు వెళ్ళిపోండి, మీరు వెళ్ళకపోతే చేస్తారు అని చెప్పాడు. మేలుకోరేగా, మేలుకోరే ఆయన ముందు చెప్తున్నాడు కదా, ఇక్కడే ఉండిపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకాలి అనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళు, నా దాసుడైన నెబుకద్నెజరుకి నేను మిమ్మల్ని అందరినీ కూడా అప్పగించేశాను, వెళ్ళిపోండి. మేలుకోరే ఇదంతా. వెళ్ళన్న వాళ్ళే నాశనం అయిపోయారు, వెళ్ళిన వాళ్ళందరూ సంతోషంగా వచ్చారు. ఇందాక మనం పాట పాడుకున్నట్టుగానే చెయ్యోనుకు తిరిగి వచ్చేసారు వాళ్ళు. వెళ్ళన్న వాళ్ళు చచ్చూరుకున్నారు, ఇక రారేక. కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి స్వదేశానికి, సొంత ఇళ్ళకి మళ్ళీ వచ్చారు. దేవుడి మాట ఇచ్చినాడు ఎప్పుడు నమ్మదగిన వాడే. కాబట్టి ఏం చేయాలి, ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఇది మనకి కిడులా అనిపించవచ్చు, మనకి నష్టంలాగా అనిపించవచ్చు, ఇందులో లాభం మనకేమి లేదు అనిపించవచ్చు, కొంచెం బాధ కలుగుతుంది అనిపించవచ్చు. ఏం చేసినా నీ దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏం చేసినా ప్రేమతోటి చేస్తాడు. ఆయన ఏం చేసినా నీ మేలుగోరే చేస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఏం చేయాలి, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంతే. ఎప్పుడు మన హృదయంలో ఒక ఆరాధనా భావం అలా ఉండిపోవాలి అంతే. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎప్పుడు చెడు చేయడు, ఆయన తీర్పులు ఎప్పుడు కూడా న్యాయంగా ఉంటాయి. ఆయనకి పక్షపాతం అనేది ఏమాత్రం కూడా ఆయనకి అస్సలు ఉండదు. ఆయన మాట మార్చేవాడు కాదు, మాట తప్పినవాడు, ఆయన యథార్థవంతుడు, నన్ను ఎంతో ప్రేమించేవాడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏదో ఒక మేలు ఉంది నా కోసం, అందుకని ఇలాంటిది అనుమతించాడని చెప్పేసి మనం ఏం చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు ఎప్పుడు ఎలా నీకు ఇవ్వాలో, ఎప్పుడు ఎలా నిన్ను కాపాడాలో, ఎప్పుడు నిన్ను ఆదరించాలో, ఎప్పుడు నిన్ను పైకి లేపాలో అన్నీ ఆయనకి తెలుసు. ఆ టైం వరకు మన ఓపికతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ మనం ఈ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండాలంతే. దేవుడి మాటల్ని దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృప చెప్పినంత వరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రతి విశ్వాసి కూడా మీకు కృతజ్ఞతార్పణలు చెల్లించాల్సినటువంటి వారంగా ఉన్నాం ఆయన. మరి విశ్వాసి జీవితంలో సంగీతానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి పాటలకు, ఆయన హెచ్చరికలు ఇచ్చేటువంటి పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయన నీ పాట అంటే మీ కార్యాన్ని వెల్లడి చేసేది, మీ బాహుబలాన్ని వెల్లడి చేసేది, మీ ప్రేమను, మీ కరుణను, మీ వాత్సల్యతను వెల్లడి చేసేటువంటిది. ఆ గుణగణాలన్నీ కూడా ఈ పాట ద్వారా మేము మరి ఇతరులకు తెలియచేస్తూ మిమ్మల్ని స్తుతించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆ రీతిగా ఆయన హృదయంతో పాడి మిమ్మల్ని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాకు నేర్పించమని, నిన్న ఈ మాటలు మా పిల్లలందరూ కూడా తమ హృదయాల్లో భద్రపరుచుకుని వాటిని అనుసరించి మేలైన దారిలో నడుచుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 13-14 వచనాలు చదువుదాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసనకు వస్తున్నాం. మా వెనుకల్లోనికి తేబడి లేఖనాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి నేను నీ బలహీనుని మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. కొద్ది నిమిషాలు నన్ను బలపరచండి. మీ మాటలు వినిపించి ఆయన మరి నన్ను మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. చేర్చబడిన మా పిల్లలందరికీ కొద్ది సమయం మీ మాటలు వినడానికి తమ హృదయాల చివరిని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని
ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరొక సమయం ఆయన మాటలను మనం నేర్చుకోవడానికి మనకు అనుగ్రహించారు. జీవము గల దేవుని శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో మనం ఇప్పుడు పాలు పంపులు పొందబోతా ఉన్నాం. అందుకొరకే మరి మనం ఏ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలా అనేటువంటి విషయాలు ఒకటి రెండు చూసుకుందాం. మరి రోమా సంఘానికి మరి పౌలు గారు రాస్తూ, ఎందుకంటే నేరుగా ఆయన సంఘాలు కట్టినప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళాడు, మాట్లాడాడు, సంఘాలను కట్టాడు. తర్వాత పత్రికలు అనేవి వారి దగ్గర లేని సమయాల్లో రాసి పంపించినటువంటి విషయాలు. రాసేటప్పుడు ఆయన గమనికలోకి వచ్చేటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చదువుకునేటువంటి పిల్లాడికి తల్లిదండ్రులు ఉత్తరం రాయాల్సి వచ్చినప్పుడు వాడు సరిగా కాలేజీకి వెళ్ళకుండా ఎగ్గొట్టేస్తున్నాడు. అలాగే సినిమాలకి షికార్లకి పోతున్నాడు, ప్రోగ్రెస్ కార్డులో మార్కులు తక్కువ వస్తున్నాయి. ఇలాంటి విషయాలు తెలిసాయి అనుకోండి, అప్పుడు ఉత్తరం రాసినప్పుడు ఏం చేస్తారు? ఏమేమి అతని దగ్గర అవలక్షణాలను కనుగొన్నారో వాటిని ప్రస్తావిస్తారు. అరే బాబు, నువ్వు కాలేజీకి సరిగా వెళ్ళట్లేదంట, సినిమాలు గట్టకపోతున్నావంట, అలా అయితే ఇలా మంచి మార్కులు వస్తారే బాబు, మంచి మార్కులు రాకపోతే మరి మంచి ఉద్యోగాలు రావు అని హెచ్చరికలు కదా. ఈ తెలిసిన విషయాల్ని ఇప్పుడు ఉత్తరంలో రాసి పంపిస్తారు. అలాగే ఇక్కడ రోమా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈయనకి తెలిసినవి. అంతకుముందు స్థాపించాడు సంఘాన్ని, స్థాపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రాకపూర్వం ఉత్తరం రాసి పంపించాడు. ఈ పత్రికలు అవి ఉత్తరాలు. ఆయన వాళ్ళతో లేడు, వేరే చోట ఉన్నాడు. ఆ సంఘానికి ఉత్తరం రాసి పంపించాడు. అక్కడ ఏమున్నాయి? ఎప్పటికీ ఏమున్నాయంటే ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, అలాగే అక్కడ మత్తు కూడా ఉంది, అలాగే కామ విలాసాలు ఉన్నాయి, పోకిరీ చేష్టలు ఉన్నాయి, కలహం ఉంది, మత్సరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ చీకట్లో సంచరించేటువంటి వారు ఎలాంటి పనులు అయితే చేస్తున్నారో అలాంటివి అన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు చూడకుండా ఉండేటప్పుడు ఏం చేస్తుంటారు? ఎవరు చూడలేదన్నప్పుడే చేయకూడని పనులు ఎవరైనా చేస్తారు. చూస్తుండే చేస్తారా? చేయరు. కాబట్టి వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు చీకట్లో నడుచుకునే వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితిని ఆయన గమనించి వారికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు అన్నమాట ఇవి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకోవద్దు. ఇప్పటి వరకు నాకు తెలియబడినటువంటి విషయాలు ఏమిటంటే, మీరు శరీర విషయాలు నెరవేర్చుకునే వారిలాగానే కనపడుతున్నారు. శరీరం కోరుకునే దాన్ని మీరు చేస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి అలా ఉండకూడదు. మెట్టుకు అంటే ఇది తప్పనిసరి అని చెప్పడానికి అనమాట. ఖచ్చితంగా మీరు ఇలాగే ఉండాలా. ఎలా ఉండాలంటే క్రీస్తును ధరించుకున్నవారుగా ఉండాలా. కేవలం శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి శరీర విషయమై ఆలోచన చేసుకోకుండా ఉండాలి. అల్లరైనా, ఆటపాటలైనా, కామ విలాసాలైనా, పోకిరి చేష్టలైనా, అలాగే మత్సరమైన, కలహమైన, ఇవన్నీ శరీర సంబంధమైనవే. ఇవన్నీ శరీర సంబంధమైనవి. కాబట్టి వీటి జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మేము రక్షింపబడ్డాం, ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. ఇవన్నీ శరీర సంబంధులవి, చీకట్లో నడుచుకునే వారి లక్షణాలు ఇవి. కాబట్టి మనం వీటిని అనుసరించకూడదు, వీటికి మనం చాలా దూరంగా ఉండాలి కదా. మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చుకోవడానికి ఈ శరీర విషయాల గురించిన ఆలోచన మీరు చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏమైపోయామంట,
ఈ శరీర విషయాల్లో చనిపోయిన వారంగా ఉన్నాము అంటాడు. శరీర విషయాల్లో మనం చనిపోయిన వారంగా ఉన్నాం, ఆత్మ విషయాల్లో జీవించిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇంకా శరీర ఇచ్చలు మనం ఏమాత్రం కూడా నెరవేర్చడానికి వీలు లేదు. మరి రోమిలకు ఇలాంటి హెచ్చరికలు ఇచ్చాడు, మనకు కూడా ఇస్తా ఉన్నాడు. మరి ఇంకా ప్రభు దేహంలో రక్తంలో పాలు పవ్వులు పొందుతూ కూడా ఇంకా అల్లరితో కూడి ఉంటే, ఇంకేదైనా ఒక మత్తుకు అలవాటు పడి ఉంటే, ప్రభు చిత్తానికి విరుద్ధమైన మత్తు అంటే మందు ఒకటి కాదు, ఒక్కొక్కడికి ఒక రకమైన మత్తు ఉంటుంది. అంటే అడిక్షన్ అనమాట. దేనికి బాగా అలవాటు పడిపోతారో అదే మత్తు. ఒక అలవాటే కదా, మందు కొడుతున్నాడు, దాంతో మత్తు వచ్చేస్తున్నాడు, అలా ఉంటున్నాడు, అది ఒక అలవాటు. అది అలా పడి ఉంటాడు. వాడి వల్ల ఇంటికేం ఉపయోగం ఉండదు, తను ఏ పని చేయడు, భార్యను పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు. ఆ టైంలో ఎవరైనా దొంగడు చెతికిపోతున్నా సరే వీళ్ళు లగలేడు, ఏమీ చేయలేడు. అంటే అశక్తుడు, పనికిరానుడు అయిపోతాడు ఆ మత్తు వల్ల. అలాగే ఇంకా వేరే వేరే మత్తులు ఉంటాయి. ఆ మత్తుల వల్ల కూడా ఇంటికి పనికి రాకుండా పోతుంటారు. ఇలా ఏమైపోతుందో పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళకి ఏమవుతుందో అనవసరం వాళ్ళకేగా. అది ఒక రకమైన మత్తే. కానీ వాస్తవానికి అది మత్తు ఇచ్చేదేం కాదు, శరీరానికి మత్తు ఇచ్చేదేం కాదు, కానీ అలాంటి ఒక అలవాటు. అవును కదా. ఒక 3 రోజుల పాటు కోళ్ళు పందానికి పోతారు, కోళ్ళు ఇచ్చుకుని వెళ్ళిపోతారు, ఇంటి పట్టే ఉండరు. భార్యకి ఏమైందో తెలియదు, బిడ్డలకి ఏమైందో తెలియదు, వాళ్ళు తిన్నారో ఉన్నారో లేదు తెలియదు, తాగేసి పడున్నవాడికి ఎలా తెలియదు, అలాగే వీటి విషయమై పోయినోడికి కూడా తెలియదు. తేడా ఏమైనా ఉందా ఆడికి వీడికి? ఏం లేదు కదా. కాబట్టి ఇలాంటి ఒక మత్తు, అది ఒక రకమైన మత్తు. కొంతమంది డబ్బు సంపాదన మత్తు, ఇక నీతి న్యాయం ఏం ఉండవు ఇక ఆ మత్తులో పడ్డ వాళ్ళకి. అన్యాయం అక్రమం అనే మాటలు ఏమి ఉండవు ఇక ఆ మత్తులో పడ్డ వాళ్ళకి. అయ్యో పాపం అనేది ఏమి ఉండదు ఇక ఆ మత్తులో పడ్డవాడికి. ఎంతసేపు పీడించేసుకోవడం, అదో రకమైన మత్తు. పుట్టు చెక్కి అలాంటి మత్తులోనే ఉన్నాడు కొన్నాళ్ళు. అలాగే ఏది ఎక్కువ ఇష్టమయ్యి అందులో పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా, పాపభీతి లేకుండా, దేవుని భయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటారో అవన్నీ ఒక రకాలైనటువంటి మత్తులే. అలాంటి మత్తు విశ్వాసికి పనికిరాదు. విశ్వాసి మెలకువగా ఉండాలి, పగటి సంబంధిగా ఉండాలి. చీకట్లోనే నిద్రపోతారు, చీకట్లోకి మత్తులు ఉంటాయి బాగా. విశ్వాసులు వెలుగు సంబంధులుగా ఉండాలి అన్నది కదా. మనం పగటి యందు నడుచుకొనినట్టుగా మర్యాదగా నడుచుకుందాం. పగటి యందు మెలకువ కలిగి నడుచుకోవడం. ఈ మెలకువ కలిగి నడిచేటప్పుడు పొరపాట్లు జరగవు, తప్పిదాలు జరగవు, ప్రమాదాల బారిన పడవు. కొంచెం మత్తు ఉంటే ప్రాబ్లం, బడలకి చేత మత్తు రావచ్చు, అప్పుడు ప్రాబ్లమే కదా. నన్ను మత్తు కల్పించి నన్ను చంపేయాలనుకుంది సైతాన్. ఒకసారి పట్టపగలు 4ంటికి కళ్ళు మొదలడిపోయి దురాత్మ చంపేయాలనుకుంది కదా. అలాగే చాలామంది ఈ దురాత్మ ప్రభావానికి లోనయ్యి రకరకాల విషయాల్లో మత్తులైపోయి ఉంటారు. అది దేవుడి పనిలో ఉన్నాం కాబట్టి, ఆయనకి అవసరం కాబట్టి, ఆ మత్తు వల్ల నాకేమి ఇబ్బందిగా కలగకుండా మా పక్కకి తీసుకెళ్ళాడు. లేకపోతే తార రోడ్డు మీద డామును పడినా పోతాం, అయితే వచ్చే కారుకో లారీకో పెట్టేసినా పోతాం. వాడి ఉద్దేశం అది, అలా పెట్టి చేయాలని. దేవుడు ఏం చేశాడు, రోడ్డు పక్కకి తూడి చెత్త మెత్తేసినట్టుందనమాట, అందులో పడేశాడు. కాబట్టి ఏం ఎరగలేదు, ఏం కాలేదు, మేలకంట వచ్చింది. అంటే సాతానుడు ఇలాంటి మత్తులు కలిగిస్తూ ఉంటాడు. ఈ మత్తు తనకి నష్టం, తన కుటుంబానికి నష్టం, తన ఆత్మీయ జీవితానికి నష్టం. కాబట్టి ఏం చేయాలంట, మనం ఎలా ఉండాలి, ఈ మత్తు అనేది లేకుండా పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా మనం నడుచుకోవాలా. అలాంటి వాళ్ళ మట్టుకి ఆయన బలలో
అంటే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొంది అర్హత ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా మనం అల్లరితో ఉంటున్నామా? ఇంకా మనం పోకిరి చేష్టలతో ఉంటున్నామా? ఇంకా అసూయలు, మత్సరాలు, కలహము, కామ విలాసాలు ఇంకెలాంటివి ఏమన్నా ఉంటున్నాయా? ఇలాంటి వాటితో మనం ఉంటూనే ఒకవేళ ఇందులో మనం బాలి పంపులు పొందితే అది మనకి క్షేమం కాదు. మీలో అనేకులు రోగులు బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారని ఒక హెచ్చరిక మనకు ఉండనే ఉంది. కాబట్టి బాలలో పాలు పొందే ప్రతి వారు కూడా ఈ విషయాలు జాగ్రత్త పెట్టుకుని ఆలోచించుకొని ఒకవేళ ఎక్కడైనా తేడా కనపడితే ఆయా విషయాల్లో ప్రభు దగ్గర ఒప్పేసుకొని క్షమాపణ పొంది అప్పుడు అందులో పాలు పొందితే అది మనకి మేలు కలిగిస్తుంది. లేని పక్షంలో మనకి కీడే. ప్రభు దేహం సాధారణంగా మేలు చేస్తుంది, కానీ అయోగ్యంగా పాలు పొందితే అది కీడు చేసేదిగా మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కీడు మనం పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ యోగ్యతలన్నీ ప్రభు దగ్గర ఒప్పేసుకొని యోగ్యత సంపాదించుకొని కనికరం పొందిన వారమై పాలు పొందితే అప్పుడు మనకి మేలు. దేవుడి మాటల్ని దీవించును గాక.